బైబిల్ క్రైస్తవ మతం గురించి మాట్లాడదు, లేకపోతే కొన్ని రిచువల్స్ గురించి మాట్లాడదు, కానీ సిస్టమ్స్తో కూడిన ఒక కింగ్డమ్ గురించి మాట్లాడుతుంది. పరలోక రాజ్యం అనగా దేవుని యొక్క మైండ్ సెట్స్తో నడిచే ఒక రాజ్యం. దేవుని యొక్క కింగ్డమ్లో కూడా సిస్టమ్స్ ఉంటాయి. షాలోమ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక ఆదివారము ఆయన సన్నిధిలో ఇలాగున కలుసుకోవడానికి, లైవ్లో ఏకీభించడానికి కృపనిచ్చిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వీక్ అండ్ సిక్గా ఉన్న వారి కొరకు ఒక మాట, రోగంతోనూ వ్యాధి బాధలతో బలహీనంగా ఉన్న వారి కొరకు ఒక మాట ప్రార్థన చేసిన తర్వాత ఈరోజు వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, అందరం ఏకీపిద్దాం. దేవా స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఘనమైన దేవా, గొప్ప తండ్రి, ఈ సమయంలో వ్యాధులు బాధలతో ఇబ్బందులతో ఉన్న వారందరి కొరకు ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం నాయన. ఆయన పొందిన దెబ్బల చేత కలుగు స్వస్థత, మేము స్వస్థపరచబడి ఉన్నామన్న మాటను బట్టి మీకు వందనాలు. యేసు నామమున ఇప్పుడే మీ స్వస్థతను మీ బిడ్డలకు కలుగొచ్చేయండి. నడినెత్తి నుంచి అరికాలు వరకు స్వస్థత కలుగునుగాక. ప్రతి ఆర్గాన్ ముట్టండి, ప్రతి వ్యవస్థను తాకండి, ప్రతి మాలిక్యూల్, ప్రతి సెల్కి అవసరమైనటువంటి స్వస్థత మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. బాడీలీ హీలింగ్, కంప్లీట్ హెల్త్ అండ్ హీలింగ్ చేత ఒక్కొక్కరిని స్వస్థపరచమని వేడుకుంటున్నాం నాయన. హాస్పిటల్స్లో అడ్మిట్ అయి ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. బలహీనంగా ఉండి ఇంకా హోమ్ క్వారంటైన్లో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. స్వస్థపరచండి, స్వస్థపరచండి, స్వస్థపరచండి. స్వస్థత ప్రవహించును గాక. మేమందరము లైవ్లో ఏకీభవించి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనకి వెంటనే జవాబు దొరుకున్నట్లు మీ కృప కొరకు వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి. నజరేయుడైన యేసు నామమున ఇంకా రకరకాల అవసరతల్లో ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఛాలెంజెస్, రకరకాల ఇబ్బందులు, అవసరతల్లో ఉన్న ఒక్కొక్కరి అవసరత మీ సన్నిధిలో పెడుతున్నాం నాయన. మాకు ప్రేయర్ రిక్వెస్ట్ పంపించిన వారందరి పక్షంగా ఒక్క మాట ప్రార్థన చేస్తున్నాం. అద్భుతాలు, ఆశ్చర్యకారాలు జరిగించమని వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ లార్డ్, స్తోత్రం నాయన. అలాగే మా ముందున్నటువంటి వాక్య భాగం కొరకు ప్రార్థన చేస్తున్నా. వెలుగై ఉన్న మీ వాక్యము మా హృదయాలలో మా హృదయాలను, చీకటి అంధకారంలో ఉన్నటువంటి మా హృదయాలను వెలిగించు మీ వాక్యము చేతను, అలాగే మీ యొక్క జీవవాక్యము చేతను, జీవము చేతను దర్శించమని వేడుకుంటున్నాం. నిర్జీవ స్థితి నుంచి జీవంలోనికి మేము నడిపించబడినట్లుగా కృప దయచేయండి. పడిపోయినటువంటి మా యొక్క సోల్ ఉజ్జీవింపజేసి పునరుత్థానపు శక్తిని, బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ నాన్న, మీకే వందనాలు. ఈ సమయంలో మీ కృప కొరకు వేడుకుంటున్నాం. మీ స్వరం మాకు అనుగ్రహించండి. మార్చుకోవాల్సిన సంగతులు, నేర్చుకోవాల్సిన సంగతుల చేత మమ్మల్ని దర్శించమని వేడుకుంటున్నాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీ స్వస్థత, మీ యొక్క కృపలు ఈ దినము మాకు అనుగ్రహించమని, మీ యొక్క అద్భుతమైనటువంటి స్వరము చేత దర్శించమని వేడుకుంటున్నాం. ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు దూరుచు, హృదయంలోని తలంపులను పరిశోధించే మీ వాక్కు చేత దర్శించమని అడుగుతూ యేసు నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 20వ భాగము కొండ మీద ప్రసంగం దగ్గరికి మరొక వారము ఈ యొక్క కొండ మీద ప్రసంగాన్ని ధ్యానించడానికి దేవుడు కృపనిచ్చాడని నమ్ముతున్నాము. దేవునికి స్తోత్రం. ఇన్ని భాగాలు ఇలాగా కంటిన్యూగా ఒకే ఒక ఫ్లోలో ఒక ధ్యాన భాగాన్ని కంటిన్యూ చేయడం చాలా గొప్ప విషయము. సో ఇది దేవుని కృపని, దేవుని యొక్క నడిపింపని నేను నమ్ముతున్నాను. వాక్యం వెళ్తూ ఉన్నప్పుడే అనేకుల మారు మనసును వింటూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము, సాక్ష్యాలు వింటూ ఉన్నాము. ఈరోజు ఆ యొక్క వాక్యాన్ని మనం 20వ భాగము అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఆ కొండ మీద నిలబడి ప్రసంగం చేస్తున్నప్పుడు ఈరోజు వాక్యం కంటికి కన్ను, పంటికి పన్ను అనే ఈ వాక్యము అద్భుతమైనటువంటి లోతైనటువంటి సంగతులు మనం ధ్యానించబోతున్నాం. దాని కొరకు మనం సిద్ధపరచుకుందాము. వాక్యం చదువుకుందాం. ముందుగా ఆ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనం నుండి 42వ వచనం వరకు ఈరోజు ధ్యాన భాగాన్ని చదువుకున్న తర్వాత మనము
ధ్యానంలోనికి వెళ్దాం. ముందుగా వాక్యాన్ని చదువుకుందాం. ముందు మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనం నుండి 42వ వచనం వరకు. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదురింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొని కోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువాని కిమ్ము, నిన్ను అప్పు అడుగగోరి వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. 3 భాగాలుగా ధ్యానం చేసుకుందాం. ముందుగా అందులో ఉన్నటువంటి ప్యాటర్న్, ఈ కొండ మీద ప్రసంగం యొక్క ప్యాటర్న్ని మనం ముందు అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గుర్తించాల్సిన విషయం ఏంటంటే, సేమ్ ప్యాటర్న్ ఎక్కడుంది, ఏ ప్యాటర్న్లో ఈ యొక్క వాక్య భాగం వెళ్తూ ఉంది అనగా, ప్యాటర్న్ అనే మాటకి క్రమము అని అర్థం. అవన్నీ కూడా ఒక క్రమంలో అమర్చబడి ఉన్నాయి. ఆ క్రమాన్ని అర్థం చేసుకోవాలి. నెంబర్ 1, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్యాటర్న్ అనగా అందులో ఉన్నటువంటి యొక్క బోధలో ఉన్నటువంటి క్రమమును అర్థం చేసుకొనుట. ఆ తర్వాత రెండవ విషయాన్ని ఈరోజు మనం ధ్యానించే విషయం ఏంటంటే, అండర్స్టాండింగ్ ద కాంటెక్స్ట్ అనగా, కాంటెక్స్ట్ అంటే సందర్భాన్ని అర్థం చేసుకొనుట. ఆ తర్వాత నెంబర్ 3, మూడోది వచ్చేసి అండర్స్టాండింగ్ ద కంటెంట్, అందులో ఉన్నటువంటి కంటెంట్ని అర్థం చేసుకొని ఆ తర్వాత ఈ యొక్క మూడిటికి సంబంధించిన కంక్లూజన్. ఇలాగా ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొట్టమొదట ప్యాటర్న్ని మనం అర్థం చేసుకుందాం. కొండ మీద ప్రసంగం అంతా కూడా ఏ ప్యాటర్న్ లేకుండా వెళ్ళట్లేదు అనగా, ఒక క్రమ పద్ధతిలో లేకుండా అది ఏం వెళ్ళట్లేదు. యేసు ప్రభు వాడుతున్న దేవుని రాజ్యము గురించి మాట్లాడుతున్న మాటలు. అందులో మొదటిది బ్లెస్సెడ్నెస్ అనగా ధన్యతలు అనబడుతున్నటువంటి ఆ యొక్క అనగా ధన్యుల యొక్క రాజ్యము, దేవుని రాజ్యము, దేవుని రాజ్యంలో ఉండేవారు ధన్యులు అని చెప్తూ, దుఃఖపడువారు ధన్యులు, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఇలాగా ఎవరెవరు ధన్యులు అవ్వగలరో, ధన్యులు అవ్వడానికి ఉన్నటువంటి ఆ యొక్క స్కోప్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండడం. నెక్స్ట్ మాట్లాడుతూ ఆ యొక్క దాని ఏమిటంటే నెక్స్ట్ ప్యాటర్న్లోకి మనం వెళ్ళగానే ఉప్పు, వెలుగు, కొండ మీద పట్టణము అనే 3 విషయాలు మనం చూస్తాం. ఉన్నతమైనటువంటి స్థాయి జీవితం తెలియజేస్తున్నది. ఈ లోకంలో ఉన్నటువంటి మానవుల యొక్క జీవన విధానాన్ని ఆ లెవెల్ దాటి దానికంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్లోనికి తీసుకెళ్ళడం కోసం యేసయ్య ముందు ధన్యులుగా ఉండుట గురించి మాట్లాడి, ఆ తర్వాత ఉప్పు ఎలాగుంటుందో, తర్వాత వెలుగు ఎలాగుంటుందో, కొండ మీద పట్టణము ఎలాగుంటుందో అలాగా ఉన్నతంగా ఉండడం గురించి చెప్తూ దాన్ని కంటిన్యూ చేస్తూ, ఈ యొక్క ధర్మశాస్త్రం ప్రవక్తల్ని కొట్టివేయడానికి రాలేదు అని చెప్పి దాన్ని ఎలివేట్ చేయడానికి, ఎగ్జాల్ట్ చేయడానికి, అందులో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైన సత్యాన్ని బోధించడానికి నేను వచ్చాను అని చెప్తూ అందులో కంక్లూజన్లో 20వ వచనంలో ఇలా అంటాడు. 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే శాస్త్రుల నీతి కంటను పరిసయ్యుల నీతి కంటను మీ నీతి అధికము కాని ఎడల మీరు ఆ యొక్క దేవుని రాజ్యంను స్వతంత్రించుకోనలేరు. 20వ వచనం చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. వీటన్నిటిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటిదంటే, ద హయ్యర్ లెవెల్ ఆఫ్ లైఫ్ స్టైల్, హయ్యర్ స్టాండర్డ్ ఆఫ్ రైచియస్నెస్ అనగా ఉన్నతమైన నీతి అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ఉన్న నీతి కంటేను, నీతి అంటే జస్టిఫికేషన్ అంటాం, రైచియస్నెస్ అని పిలుస్తాం. ఒకరిని బేరీజు వేసి ఒకరిని తూచి ఎంత నీతిమంతులు అనగా ఎంత స్థాయి వారు అని తీర్మానించేటటువంటి ఆ యొక్క నీతి గురించి వాక్యం చెప్తూ, ఈ కొండ మీద ప్రసంగం ఏం చెప్తుందంటే, హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ రైచియస్నెస్ అనగా దేవుని నీతి, దేవుడు కోరుకునే నీతిలని, ఆ నీతి కలిగిన వారి యొక్క రాజ్యం గురించి, దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్న, పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నట్టుగా ఆ యొక్క క్రమాన్ని మనం చూస్తున్నాం. పడిపోయిన సోల్ ఏదైతుందో, ఈ సోల్ ధన్యతని స్వతంత్రించుకోలేదు, ఒక ఉప్పులాగా ఉండలేదు, లేకపోతే వెలుగులాగా ఉండలేదు. హయ్యర్ లెవెల్ ఆఫ్ రైచియస్నెస్ని, ఆ హయ్యర్ ఉన్నతమైనటువంటి ఆ యొక్క నీతిని అందుకోలేదు. అయితే ఆ పడిపోయిన మానవుని యొక్క నైజం ఎలా ఉంటుంది అంటే, పాపం చేయడానికి, లేకపోతే నరహత్యలు, వ్యభిచారము, దురాశలు, అబద్ధాలు ఆడడము, అబద్ధ సాక్ష్యాలు, తర్వాత నష్టపరచడము, కష్టపెట్టడము, దట్స్ అ నేచర్ ఆఫ్ ద సిన్ఫుల్ సోల్. పాప స్వభావం యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా
కామన్ లక్షణాలు, అనగా నార్మల్ సాధారణమైనటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా. అయితే ఆ లక్షణాల నుంచి తప్పించడం కోసం దేవుడు మనిషి యొక్క లోక నీతిని, అనగా అత్యంత క్షీణ దశకు సంబంధించినటువంటి నీతి నుండి అధికం చేయడం కొరకు దేవుడు తన వాక్యమునిచ్చాడు. ఆ యొక్క కొండ మీద, సీనాయి కొండ మీద దేవుడు తన వాక్యమునిచ్చాడు. ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనిషిని నీతిమంతులుగా చేస్తుంది. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము ఆఖరి వచనంలో మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం ఆఖరి వచనం చూడండి ఒకసారి. వాక్యము, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు ఎందుకు ఉన్నాయి, ఏం చేస్తున్నాయి, అందులో ఉన్న సత్యం ఏంటి, ఒకసారి చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం ఆఖరి వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకొనున్నప్పుడు, ఈ ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది. అంటే లోక సంబంధమైన దుర్నీతి, ఆత్మ నుండి దుర్నీతి సంబంధమైనటువంటి ఆ యొక్క సోల్ నుంచి ఆ యొక్క అన్రైచియస్ సోల్ విల్ బికమ్ రైచియస్ సోల్ బై ఒబేయింగ్ దీస్ కమాండ్మెంట్స్. అనగా ఈ ఆజ్ఞలు అనుసరించడం ద్వారా మనిషి నీతిమంతుడవుతాడు. అయితే ఆ ఆజ్ఞలు అనుసరించడానికి సంబంధించిన నీతి ఏదైతుందో దేవుని నీతి అయి ఉన్నది. అయితే ఆ తర్వాత చూడండి ఒకసారి, శాస్త్ర నీతి, పరిశీల నీతి అనే సెకండ్ లెవెల్, అనగా యేసు మాట్లాడుతున్న నీతి గురించి జ్ఞాపకం చేస్తున్నాను. ద లోయెస్ట్ రైచియస్నెస్, అనగా ద లోయెస్ట్ జస్టిఫికేషన్ పాయింట్ ఏదంటే దుర్నీతి, లోక సంబంధమైన నీతి. ఈ లోక సంబంధమైన నీతి నుండి మనుషుల్ని దేవుడు ఉజ్జీవింపజేయడం కొరకు, ఉన్నతమైన నీతి ఇవ్వడం కొరకు దేవుడు తన ఆజ్ఞలు ఇచ్చాడు. అనగా ఆజ్ఞ యొక్క సారాంశం ఏంటిదంటే, నరహత్య చేయరాదు అంటే ఒకరిని చంపడము, కోపడము, లేకపోతే వ్యర్థుడా అనడం అనేది ఒక సోల్కి కామన్ థింగ్, అనగా సామాన్యమైన స్వభావం, అది పాప స్వభావం అది. అయితే దాని నుంచి విడిపించడం కొరకు నీవు ఇలా ఉండు, ఇది చేయరాదు, ఇక్కడ ఉండు అని చెప్పేసి నీ కొరకు దేవుడు తన ఆజ్ఞల్ని ఇచ్చాడు. ఆజ్ఞల్ని మనం పట్టుకొని ఉన్నాము. ఆజ్ఞల వలన మనకి నీతి కలుగుతుంది. శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళెవరు అంటే ఆ యొక్క ఆజ్ఞల గురించి, వాక్యం గురించి, దాంట్లో ఉన్నటువంటి లోతైన అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రతి డాట్, లేకపోతే ప్రతి కామ, ప్రతి సున్నా, ప్రతి అక్షరమును పూర్తిగా చదివి దాని గురించి పరిశోధించి బాగా ఎరిగిన వారు అని అర్థం. అనగా వాక్యం తెలిసిన వారు శాస్త్రులు, పరిసయ్యులు. వాక్యమును ఎరిగిన వారి నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యము స్వతంత్రించుకున్నారు. దేవుని రాజ్యము, పరలోక రాజ్యం అనబడుతున్న దేవుని రాజ్యం యొక్క ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, అనగా ఆ యొక్క దేవుని రాజ్యం ఎలా ఉండబోతుందో, అందులోకి ఎవరు వెళ్ళగలరు అని చెప్పడం కోసం ఒక క్రమ పద్ధతిలో వెళ్తున్నటువంటి ప్రసంగం ఇది. ధర్మశాస్త్రం నేను కొట్టివేయడానికి రాలేదు. వీటన్నిటి నేను, అనగా ఇవన్నీ పక్కన పెట్టేయండి, వీటన్నిటిని పక్కకు జరిపేయండి, నేను మీకు కొత్తగా ఇంకోటి చెప్పబోతున్నాను అనట్లేదు. ఆయన అంటున్న మాట, ఆల్రెడీ ఉన్న వాక్యాన్ని ఈ శాస్త్రులు, పరిసయ్యులు అర్థం చేసుకొని పరిశోధించి వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసిన మిస్ఇంటర్ప్రిటేషన్ అండ్ మిస్లీడింగ్ ఏదైతే జరిగిందో దాన్ని ఆయన కరెక్ట్ చేస్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఉన్న వాక్యాన్ని సరైనటువంటి ఇంటర్ప్రిటేషన్ మనం యేసు ప్రభు యొక్క బోధలో మనం చూస్తున్నాం. ఆ చెప్పే ప్రాసెస్లో థర్డ్ లెవెల్, ప్రసంగంలో థర్డ్ లెవెల్, ఏమని రాసుంది, ఏమని నేర్చుకున్నాము, ఏమని బోధించబడ్డాము చెప్పి, నెక్స్ట్ నేను మీతో చెప్పినదేమనగా అనడం మనం చూస్తున్నాం. అందులో 6 డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నట్టుగా మనం చూసాం. అందులో మొదటిది నరహత్య చేయరాదు, ఆ తర్వాత వ్యభిచరింపరాదు, ఆ తర్వాత డివోర్స్కి సంబంధించింది, విడాకులకు సంబంధించిన పరిత్యాగ పత్రిక గురించి, ఆ తర్వాత అప్రమాణం గురించి. ఈ 4టిని మనం ముగించుకొని ఈరోజు 5వ అతి ప్రాముఖ్యమైనటువంటి దగ్గరికి మనం వచ్చాము. ఆ అతి ప్రాముఖ్యమైనటువంటి ఈరోజు కంటికి కన్ను, పంటికి పన్ను అని మీరు విని ఉన్నారు అంటున్నాడు. మానవుని యొక్క సామాన్యమైనటువంటి స్వభావం ఏంటంటే, ఆ యొక్క ఈ పాపం చేయడం అనేది సామాన్యం. పాపం చేయకుండా రెస్ట్రిక్ట్ చేయడం దేవుని ఉద్దేశం కాదు, కానీ మనిషి యొక్క సోల్ని రిజరెక్ట్ చేయడము, అనగా పునరుజ్జీవింపజేయడము. అంతేకాదు ఆ యొక్క సోల్తో దేవుడు సమాధానం కలిగి ఉండి తిరిగి ఆ రెస్టరేషన్, రిపేర్ అండ్ రెన్యువేషన్, వీటికి సంబంధించిన మానవ జీవన విధానాన్ని దేవుడు కోరుకున్న స్థాయిలో పునరుజ్జీవింపజేయడం, పునరుత్థానము, పునరుద్ధరించడం అనే సబ్జెక్ట్, వీటన్నిటిలో కామన్ పాయింట్ మనం చూస్తాం. అయితే ఈ ప్యాటర్న్స్ని మనం అర్థం చేసుకోకపోతే, ఏదో ఒక్కొక్క పాయింట్ని సపరేట్ చేసుకుని చూస్తే కనుక టెక్స్ట్ని ఎప్పుడు కూడా కాంటెక్స్ట్ నుంచి బయటకు తీస్తే అది ప్రీ టెక్స్ట్ అయిపోయి అది సరిగా అర్థం కాకుండా, లేకపోతే అది ఇంకొక అర్థాన్ని ఇచ్చినట్టుగా మనం
చాలా విషయాలు మనం చూస్తాం. అయితే ఈరోజు ఈ కంటికి కన్ను పంటికి పన్ను, ఓకే, నరహత్య చేయరాదని మీరు విని ఉన్నారు, అలా ఒక్కొక్కటి చెప్తూ ఈ యొక్క 5వ సెగ్మెంట్ అనగా మీరు ఇది విని ఉన్నారు, ఇలా బోధించడం మీరు విని ఉన్నారు, ఈ మాట కామన్, అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. హీబ్రూ భాషలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యొక్క దేవుని వాక్యం తెలిసిన వారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయిన్ తకెత్ ఆయిన్ లేకపోతే షెన్ తకెత్ షెన్, కంటికి కన్ను పంటికి పన్ను అనే ఇది ఒక చిన్న సెంటెన్స్ మాత్రమే కాదు, ఇది ఒక కాన్సెప్ట్. అది ఒక పెద్ద విషయాన్ని తెలియజేయడం కొరకు దానికి టైటిల్. అది ఓన్లీ ఆ పైన ఉన్నటువంటి కంటికి కన్ను పంటికి పన్ను అని మాత్రమే తెలియజేయట్లేదు, కానీ అది చాలా పెద్ద విషయాన్ని చిన్నగా మాట్లాడుకోవడానికి దానికి సంబంధించిన టైటిల్. అది మనిషి యొక్క సిన్ఫుల్ నేచర్, ఈవిల్ ఇంపల్స్ అంటాం, పాప స్వభావం కామన్గా పాపం చేస్తూ ఉంటుంది. ఆ పాపం నుంచి తప్పించడం కొరకు దేవుడు తన వాక్యం ఇచ్చాడు. ఈ శాస్త్రులు పరిచయులు దాన్ని అర్థం చేసుకొని పరిశోధించారు. వాక్యం అయి ఉన్నవాడు, ధర్మశాస్త్రం అయి ఉన్నవాడు వచ్చి నిలబడి వాక్యం చెప్తే మీరు ఇది విని ఉన్నారు, నేను మీతో చెప్పినదేమనగా అని దాన్ని సరిగ్గా ఇంటర్ప్రిట్ చేసి కామెంటరీ రాస్తే, బుక్ రాసిన వాడే తనకు తాను కామెంటరీ రాస్తే ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో ఈ కొండ మీద ప్రసంగంలో మనం చూస్తున్నాం. నెంబర్ 2, రెండవ భాగం ఏంటంటే అండర్స్టాండింగ్ ద కాంటెక్స్ట్, అనగా సందర్భాన్ని అర్థం చేసుకోవడం. ఒకటి, ఎవరితో ఈ మాటలు చెప్తున్నారు, రెండవది ఆ చెప్పబడుతున్నప్పుడు వాళ్ళకి ఏం అర్థమవుతుంది, ద పర్పస్ అండ్ పర్స్పెక్టివ్. ఈ 2 విషయాలు మనం ఇందులో ధ్యానిస్తాం. పర్పస్ అండ్ పర్స్పెక్టివ్ అనగా చెప్పబడుతున్న విషయము ఎవరికి చెప్తున్నారు, వినేవారికి ఏ రకంగా అది అర్థమవబోతుంది, వారి మనసు ఎక్కడికి వెళ్తుంది. ఒక పేరు చెప్పగానే మనకి కొన్ని పిక్చర్స్ గుర్తొస్తాయి, లేకపోతే ఒక కాంటెక్స్ట్ గుర్తొస్తుంది. బైబిల్లో అది ఎక్కడుందో ఎలా ఉందో వాటి వివరాలన్నీ తెలిసిపోతాయి. అలాగే ఈ కంటికి కన్ను పంటికి పన్ను గురించి ఈరోజు మనము చాలా కొత్త విషయాలు, నాకైతే నేను నా 20 సంవత్సరాల ఆత్మీయ జీవితంలో ఇంతవరకు ఎవరు ఈ మాటలు బోధించడం కానీ ఎవరు చెప్పడం కానీ నేను వినలేదు, చూడలేదు. ఈరోజు ఆ యొక్క నూతనమైన న్యూ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ని తీసుకోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ మనం పర్పస్ని మనం ధ్యానం చేద్దాం. పర్పస్ అంటే అసలు ఎవరికి చెప్పబడుతోంది, అసలు ఈ చెప్పబడుతున్నప్పుడు ఎవరు తీసుకోవాలి దీన్ని, కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తాను. కంటికి కన్ను పంటికి పన్ను అనే విషయం అయి ఉండొచ్చు, లేకపోతే మిగిలిన విషయాలు అయి ఉండొచ్చు. ఆ బోధ అంతా కూడా ప్రపంచం అందరికీ కాదు. కంటికి కన్ను పంటికి పన్ను అనే ఆ యొక్క సబ్జెక్ట్ అవనివ్వండి, మిగిలిన సబ్జెక్టులు అవనివ్వండి, యేసయ్య ఆ కొండ మీద ప్రసంగం చేయడానికి నిలబడ్డప్పుడు బహుజన సమూహంలో వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళందరికీ ఆయన బోధించలేదు. మరి ఎవరికి బోధించాడంటే వాళ్ళందరూ కూర్చోవడం చూసి ఆయన కూర్చొని తన శిష్యులను దగ్గరికి పిలిచి వారికి బోధించాడు. మనము కాంటెక్స్ట్ని అర్థం చేసుకోవాలి. దేవుడు తన వాక్యమును అందరికీ ఇవ్వలేదు. దేవుడు తన వాక్యమును అందరికీ ఇవ్వలేదు. అబ్రహాం అనబడుతున్న ఒక వ్యక్తి ఆయన కుటుంబానికి వాక్యం ఇచ్చాడు అనుకుందాం. వారి సంతానానికి వాక్యం ఇచ్చేటప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే అబ్రహాం పిల్లలు కానీ లేకపోతే ఇశ్రాయేలుకి దేవుడు వాక్యం ఇచ్చినప్పుడు యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఒక మాట ఇలా రాస్తుంది. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో ఏమని రాస్తుందంటే, నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశమును పొందుతారు అని. అంటే దేవుడు బోధకుడై ఉన్నాడు, సర్వ సృష్టికర్త బోధకుడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన శిష్యులై ఉన్నారని యెషయా గ్రంథం 54లో చెప్పబడడం మనం చూస్తాం. అంటే వారికే ఎందుకు ఆయన బోధ చేస్తాడంటే వారు తీర్మానించుకొని వారు తమ యొక్క జీవితాన్ని ప్రతిష్ఠించుకొని ఇదిగో మీ బోధ వినటానికి మేము రెడీగా ఉన్నామని వచ్చారు కనుక ఆయన బోధ నొందిన వారు, ఆయన ఉపదేశం నొందిన వారు, వారు వాక్యమును నేర్చుకున్న వారే ఆ పడిపోయిన దుర్నీతి జీవితం నుండి మారుమనసు పొంది దేవుని సంబంధమైనటువంటి నీతిని అనుసరిస్తూ ఆజ్ఞలు అనుసరిస్తూ వారు జీవించే జీవన విధానము, స్వభావము, ప్రవర్తన, వారి యొక్క లైఫ్ స్టైల్, ఆ యొక్క జీవన విధానం అంతా కూడా చుట్టూన్నటువంటి ప్రజలను ప్రభావితం చేయాలి. మిగిలిన వాళ్ళు అనేకులు వచ్చి ఈ స్కూల్లో జాయిన్ అవ్వాలి. అదే విషయము, అదే ప్యాటర్న్ యేసుప్రభు శిష్యుల విషయంలో కూడా మనం చూస్తాం. యేసుప్రభు శిష్యుల్ని మనం చూస్తే ఆయన కొండ మీదకి బహుజన సమూహాలు వెంబడించి వచ్చి అక్కడ కూర్చొని ఉండొచ్చు, కానీ ఆయన బోధ మాత్రం ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. తన శిష్యులకి తను ఏం చెప్తున్నాడో చూసి మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే ఈ శిష్యుల వారు విని నేర్చుకున్న దాన్ని బట్టి వీళ్ళు జీవించే విధానాన్ని చూసి ఇతరులు జాయిన్ అవ్వాలి. యేసుప్రభు మరణ పునరుత్థానాల తర్వాత కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. గో అండ్
మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ ద నేషన్స్ అంటాడు. అనగా సకల జనులకు, సకల జనాంగాలకు వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనే మాట. చదుదాం ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయం, Matthew 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. సమస్త జనులు అన్నప్పుడు ఆల్ నేషన్స్ అని అర్థం. అనగా రకరకాల నేషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా అబ్రహాంకి దేవుడు దాన్ని వాగ్దానంగా ఇచ్చాడు. పడిపోయిన మానవులు, చల్లా చెదురైనటువంటి మానవులు, ఇష్టానుసారంగా దుర్నీతి పరులైనటువంటి మానవ స్వభావం నుంచి విడిపించడం కొరకు వాక్యం ఇచ్చి వాళ్ళు నడుస్తూ ఉండగా వారిని మార్పులోనికి నడిపించి దేవుడు మరల వారిని తన వైపుకు నడిపించుకోవడం, అనగా మానవుని బాగు చేయడం కొరకు వాక్యం ఇచ్చాడు. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఈ యొక్క 28వ అధ్యాయంలో ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆరోహణానికి ముందు శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు వెళ్ళి సకల జనులకి, అనగా ఆల్ ద నేషన్స్కి వెళ్ళి సువార్త ప్రకటించండి. ఏమని ప్రకటించాలి? ప్రకటించడం యొక్క ఉద్దేశం ఏంటి? చూడండి ఒకసారి నెక్స్ట్ అమ్మా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులు నేను మీకు ఏ విషయాలైతే బోధించానో, ఉపదేశించానో వాటన్నిటినీ గైకొనవలెనని. మీరు కాదు, సకల జనులు కూడా మీరు గైకొంటూ వారు కూడా గైకొనాలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పి ఆమెన్. సో ఇట్ బి ఇంగ్లీష్లో అక్కడ ఆమెన్ అనే మాట యేసు ప్రభు వాడడం మనం చూస్తాం. పాత నిబంధనలో ఆ యొక్క యెషయా గ్రంథంలో దేవుడు ఆయన అందరికీ బోధించట్లేదు, ఇశ్రాయేలు ప్రజలకి మాత్రమే బోధిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకే వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యం తీసుకున్న వారు, ఉపదేశం నొందిన వారు దేవుని వాక్యం అనుసరించి నడుచుకున్నట్టు చూసి మిగిలిన జనులందరూ వారిని ఫాలో అవ్వాలి. 10 మంది వచ్చి ఒక యూదుని చెంగుబట్టుకొని, మీకు దేవుడు తోడై ఉన్నాడని సంగతి మాకు వినపడింది, మేము కూడా మీ మార్గంలోకి వస్తాము అని చెప్పాలి. ఆ తర్వాత ఈ యొక్క యేసు ప్రభువును మనం చూస్తే, కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో మనం చూస్తే, మీరు సకల జనులకి సువార్త ప్రకటించి శిష్యులుగా చేయండి. ఆ శిష్యులుగా చేసినప్పుడు ఏం చేయాలంటే, వారు కూడా ఆ బోధ విని, శిష్యులు ఎలాగైతే బోధ విని దాన్ని అనుసరిస్తున్నారు, గైకొంటూ నడుస్తున్నారో, వీళ్ళు కూడా, మిగిలిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వడం కొరకు శిష్యులుగా చేయుట అనే మాట డిసైపుల్షిప్ అంటాం. ఈ రోజు వరకు కూడా మన జీవితాలకు కూడా దేవుడు పడిపోయినటువంటి మనిషి యొక్క సోల్ని ఉజ్జీవింపజేయడం కొరకు వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యం శరీరం ధరించుకొని మిమ్మల్ని ఫ్రస్ట్రేట్ చేయడానికి నేను వాక్యం ఇవ్వలేదు, మీ పాపములు పరిహరించడం కొరకు ఈవెన్ నేను ఫ్రస్ట్రేట్ అవ్వడానికి కూడా నేను రెడీగా ఉన్నానని చెప్పి కొండ మీద సిలువ మరణ పునరుత్థానాల్ని మనము, ఆ యొక్క యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలు కూడా మనం చూస్తాం. యేసు ప్రభు కంటికి కన్ను గురించి, కంటికి కన్ను పాంటికి పన్ను గురించి అయిండొచ్చు, లేకపోతే నరహత్య చేయరాదు, ఇవన్నీ అందరికీ చెప్పట్లేదు. కానీ అక్కడ అందరూ వింటున్నప్పటికీ చెప్తున్నది మాత్రం తన శిష్యులకు మాత్రమే. ఆ శిష్యులు విని వాటిని అనుసరించాలి, వాటిని గైకొనాలి. ఓకే, ఆ గైకొనే విధానం చూసి మిగిలిన వాళ్ళు కూడా శిష్యులుగా అనేకులు ఆయన్ని వెంబడించాలి. కంటికి కన్ను పంటికి పన్ను అనే మాట, ఇది కూడా ఇట్ ఈస్ నాట్ ఫర్ ఆల్ ద కాంగ్రిగేషన్. ఒక దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి సంబంధించిన స్టోరీ కాదు అది, ప్రతి పౌరునికి సంబంధించినటువంటి ఆజ్ఞ కాదు ఇది. ఇది న్యాయాధిపతులకు సంబంధించినది, అనగా రూలర్స్, ఏలే వాళ్ళకి చెప్పబడినటువంటి విషయం. కంటికి కన్ను అనే మాట దగ్గర హీబ్రూ భాష ప్రకారం దాన్ని చదివితే ఎలా చదవాలంటే, ఒక కంటికి ఒక కన్ను మాత్రమే అని అర్థం. అంటే అర్థం ఏంటంటే, ఎవరన్నా కన్ను పోగొట్టారు అనుకోండి, ఎవరన్నా కన్ను పోగొడితే ఎంత కన్ను పోగొట్టారో అవతలోడి దగ్గర అంత కన్నే పోగొట్టాలి అని అర్థం. అంతేగాని అక్షరార్థమైనటువంటి అనగా కంటికి కన్ను అని చెప్పేసి కన్ను బీకారు కాబట్టి, కన్ను పోగొట్టాడు కాబట్టి అవతలోడి కన్ను పోగొట్టడం మాత్రం అస్సలు కాదు. వాక్యంలో ఈ మాటలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ టీచింగ్ విని ఉన్నారు అన్నాడు కదా, విని ఉన్నారు, వారికి చెప్పబడిన విషయం ఏదైతుందో అది ఎక్కడుంది, ఆ తర్వాత దాని యొక్క ఉద్దేశం ఏంటి, వాటన్నిటిలో నుంచి మనం మాట్లాడుకుంటూ, నేను మీతో చెప్పినదేమనగా అది ఆ యొక్క యేసు ప్రభు యొక్క కంటెంట్. యేసు ఈరోజు మనం ధ్యానించబోతున్న సబ్జెక్టులు విషయంలో ఏం చెప్పబోతున్నాడు అనే సంగతి నెక్స్ట్ పార్ట్లో మనం చూస్తాం. ఈ యొక్క ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అనగా చెప్పేవాడు అందరికీ చెప్పట్లేదు, శిష్యులకు బోధిస్తున్నాడు. ఆ వినే వాళ్ళకి ఏ రకంగా అర్థమవుతుంది, తర్వాత ఆ చెప్పబడుతున్నటువంటి విషయం యొక్క పూర్తి సందర్భాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. యేసయ్య మాట్లాడుతున్నప్పుడు
కంటికి కన్ను పంటికి పన్ను అని మాట్లాడుతున్నప్పుడు ఇది ఒక దేశంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పట్లా. మహాత్మా గాంధీ గారు ఈ వచనాన్ని చాలా రెగ్యులర్గా వాడడం మనం చూస్తాం. నీ కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించడం గురించి, ఆయన అహింస సిద్ధాంతం గురించి దీన్ని నమ్మి ఆయన మాట్లాడడం మనం చూస్తాం. ఆయన ఈ యొక్క వచనాన్ని ఆయన కామెంట్ చేస్తూ ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, కంటికి కన్ను పంటికి పన్ను అనే మాట కనుక ఆ దేశమంతా అనుసరిస్తే, అనగా ప్రపంచమంతా ఈ కంటికి కన్ను పంటికి పన్ను అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తే భూమి మీద అందరూ గుడ్డి వాళ్ళు అయి ఉంటారు అంటాడు ఆయన. గాంధీ గారే కాదు, అనేక మంది మహాత్ములు, అనేక మంది గొప్పవారు కూడా దీన్ని ఇలాగే కామెంట్ చేసినట్టు మనం చూస్తాం. మరొకసారి, కంటికి కన్ను పంటికి పన్ను అనే మాటని ఉన్నట్టుగా కనుక అనుసరిస్తే భూమి మీద అందరూ గుడ్డి వాళ్ళు అయి ఉంటారు, భూమి మీద అందరూ పనులు లేని వాళ్ళు అయి ఉంటారు. ఓకే, కానీ దాని యొక్క అసలైన ఉద్దేశము, అసలైన పర్పస్, తర్వాత అది ఎవరికి ఎందుకు అనే విషయాలు మనం అర్థం చేసుకుంటే చూడండి ఒకసారి. ఎక్సోడస్ నిర్గమాకాండము 21వ అధ్యాయం 20వ వచనం నుంచి ఈ యొక్క వచనాలు, అనగా ఈ కాంటెక్స్ట్ మనం చూస్తాం. అనగా కంటికి కన్ను పంటికి పన్ను అనే మాట మొట్టమొదట బైబిల్లో ఎక్సోడస్ నిర్గమాకాండం 21వ అధ్యాయము 20 నుండి 24 వచనాల్లో మనం చూస్తాం. 20వ అధ్యాయంలో, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. దేవుని యొక్క 10 ఆజ్ఞలు ఆయన కొండ మీద నిలబడి 10 సేయింగ్స్ అంటాం. 21వ అధ్యాయం నుంచి కనుక మనం చూస్తే ఇవన్నీ కూడా మిష్పతీం అంటాం హీబ్రూ భాషలో. మిష్పతీం అనే మాటకి సివిల్ లాస్ అని అర్థం, అనగా సామాజిక నియమాలు అని అర్థం. సామాజికంగా జీవించే జీవన విధానంలో అనుసరించాల్సినటువంటి నియమ నిబంధనలు అని అర్థం. ఇవన్నీ కూడా 10 కమాండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అనగా 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ 10 ఆజ్ఞల యొక్క సారాంశము, 10 ఆజ్ఞల యొక్క కామెంటరీ అని కూడా చెప్పొచ్చు. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ 10 ఆజ్ఞల్ని అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి ఒక్కొక్కటిగా. ఆ తర్వాత చూడండి ఒకసారి 21వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చదువుదాం. చూడండి ఒకసారి, కంటికి కన్ను పంటికి పన్ను ఎందుకుంది, ఇంకోటి కంటికి కన్ను పంటికి పన్ను మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి దాని తర్వాత, దానికి ముందు దాని వెనకాల చాలా ఉన్నాయి. ఒకడు తన దాసుడనైనను, ఒకడు తన దాసుడనైనను, తన దాసి అయినను చచ్చునట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. అంటే ఎంతైతే దెబ్బ తగిలిందో ఆ దెబ్బకి పరిహరించబడాలి. తర్వాత అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల, ఓకే, దెబ్బలు తిని చావకుండా వాడు 1-2 దినాలు బ్రతికి ఉంటే ఆ ప్రతిదండన అతడు పొందడు. ఎందుకంటే దెబ్బలు కొట్టిన వెంటనే స్పాట్లో చచ్చిపోతే ఆ చావుకు సంబంధించిన పనిష్మెంట్ అనుభవించాలి. అలా కాకుండా 2-3 రోజులు బతికితే పనిష్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్, వాడు అతని సొమ్మే కదా. నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే కాక మరి ఏ హానియు రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి, ఇది న్యాయాధిపతుల కొరకు చెప్పబడిన విషయం. అంటే న్యాయాధిపతులు మాత్రమే యాక్షన్ తీసుకోవాలి. పంటికి పన్ను కంటికి కన్ను అనే మాట ఇది మనుషులందరికీ సంబంధించింది కాదు. నన్ను కొట్టావు కాబట్టి నేను తిరిగి కొట్టాలి అనేది కాదు. అనగా ప్రతి ఒక్కరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం గురించి ఈ వాక్యం చెప్పట్లేదు. కొంచెం వివరంగా మాట్లాడు, తర్వాత చదువు ఒకసారి. నెక్స్ట్, దాని చెల్లించాలి. ఎవరు? న్యాయాధిపతులకు చెప్పబడింది. నెక్స్ట్, హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, ప్రాణానికి ప్రాణం, సోల్ ఫర్ సోల్, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ. ఓకే, ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ ఓకే, ఇవన్నీ కూడా డిఫరెంట్ సెక్షన్స్ అవి. అనగా ఇంకొక విషయం కంటిన్యూ ఇంకా ఉందా? క్లోజ్. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, ఇవన్నీ దేని గురించి మాట్లాడుతున్నాయి? ఓకే, ఏదో ఉట్టి కంటికి కన్ను పంటికి పన్ను అనట్లా, ఇట్స్ డాట్ అంటే ఇంకా ఈటీసీ ఇంకా వెళ్తుంది, ఇంకా చాలా ఉన్నాయి. వాతకు వాత, దెబ్బకు దెబ్బ, గాయానికి గాయం, ఓకే, కాలు, చెయ్యికి చెయ్యి, ఇవన్నీ ఏ విషయాలు చెప్తున్నాయి? ఈ రాస్తున్నటువంటి ఈ మాట దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటానికి వీ హ్యావ్ డిఫరెంట్ కామెంట్రీస్లో అందులో యూదులు అతి ప్రాముఖ్యంగా ఎంచేటటువంటి టాల్ముద్ అంటాం. అనగా అతి ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఆ యొక్క టాల్ముద్ అనే ఆ కామెంటరీ వాల్యూమ్స్లో ఏమని రాస్తుందంటే, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంటికి కన్ను అని చదివినప్పుడు కంటికి కన్ను అని కాదు, కంటికి
ఒక కంటికి ఒక కన్నే అని అర్థం. అంటే న్యాయాధిపతులు న్యాయంగా తీర్పు తీర్చాలి అని అర్థం. ఇక్కడ ఒక మాటని మీకు అర్థం కావడానికి చెప్తాను చూడండి ఒకసారి. 5 అంతలు చెల్లించాలి. యాక్చువల్గా 5 అంతలు అంటే ఎంత పోయిందో అంతకి 5 టైమ్స్ అని కాదు, కానీ 5 రకాలుగా చెల్లించాలి అని అర్థం. ఏంటి 5 రకాలు? 5 రకాలు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్కి సంబంధించి ఎంత డ్యామేజ్ అయిందో డ్యామేజ్కి పరిహారం చెల్లించాలి. అనగా జరిగినటువంటి ఆ యొక్క నష్టానికి నష్ట పరిహారం చెల్లించాలి. నంబర్ 1 నష్టానికి నష్ట పరిహారం చెల్లించాలి. నంబర్ 1 డ్యామేజ్. నంబర్ 2 పెయిన్. అనగా ఆ డ్యామేజ్ కలగడం వలన ఏ విషయాలు పెయిన్, నొప్పి అనుభవిస్తున్నాయి, ఏ విషయాలు డిస్టర్బ్ చేయబడ్డాయి, ఏ విషయాలు ఆ యొక్క పెయిన్ అనుభవిస్తున్నాయో ఆ పెయిన్కి రీపేమెంట్ జరగాలి. నంబర్ 1 జరిగిన నష్టానికి పరిహారం జరగాలి. ఆ నష్టం వలన కలిగినటువంటి కష్టానికి పరిహారం కలగాలి. నంబర్ 3 మూడోది ఆ యొక్క నష్టాన్ని పూడ్చడానికి అవసరమైనటువంటి ఆ యొక్క రికవరీ అంటాం, లేకపోతే మెడికల్ ఎక్స్పెన్సెస్ అంటాం, దాన్ని కూడా పే చేయాలి. మూడోది. నంబర్ 4 నాలుగోది వచ్చేసి ఇన్కెపాసిటేషన్ అంటాం. ఇన్కెపాసిటేషన్ అంటే ఆ జరిగిన నష్టం వలన ఏర్పడిన వైకల్యత ఉంది చూసారా, ఆ వైకల్యం వలన ఎంతైతే లాస్ అవుతారో, లైఫ్ లాంగ్ ఎంతైతే నష్టపోతారో అదంతా కూడా ఈ నష్టపరిచిన వాడు పే చేయాలి. 5వది వచ్చేసి మెంటల్ ఆంగిష్ అంటాం. అనగా మానసిక క్షోభ ఏదైతే కలిగిందో ఆ మానసిక క్షోభకు కూడా రిటర్న్ పే చేయాలి. వీటినే 5 అంతల పేమెంట్ అంటాం. బైబిల్ 5 అంతల పేమెంట్ గురించి మాట్లాడుతుంది. అంటే జడ్జ్ అయిన వాడు, న్యాయాధిపతి అయిన వాడు ఏం చేయాలంటే జరిగిన నష్టాన్ని అంచనా వేయాలి. ఎవరు నష్టపరిచారు దాన్ని సరిగా విచారించి దాన్ని తీర్మానించి, ఇదిగో ఇది ఇంత నష్టపరిచావు, నువ్వు నష్టపరిచిన దానికి నువ్వు నష్టపరిచావు గనుక ఓకే ఈ 5 అంతలుగా 5 డిఫరెంట్ లెవెల్స్. నంబర్ 1 డ్యామేజ్. డ్యామేజ్ అంటే జరిగిన నష్టానికి ఎంత నష్టపరచబడిందో ఆ నష్టం చెల్లించాలి. కంటికి కన్ను అంటే నాట్ లిటరల్ మీనింగ్, కన్ను బీకాడు కాబట్టి కన్ను బీకడం. ఓకే ఖురాన్ లేకపోతే షరియా అంటాం. కొన్ని దేశాలు ఇరాన్, సౌదీ లాంటి కొన్ని దేశాలు ఇప్పటికీ ఆ యొక్క లా ఫాలో అవుతున్నాయి. ఆ లాని కోట్ చేస్తున్నప్పుడు అందులో ఇశ్రాయేలు కుమారులకి, బెనే ఇజ్రాయెల్, ఇశ్రాయేల్ కుమారులకి కంటికి కన్ను అని చెప్పబడిందని ఈ వచనం అక్కడ కోట్ చేసి ఏమని చెప్తామంటే నిజంగా దాన్ని లిటరల్గా అనుసరించడం మొదలు పెడతాం. అయితే అసలు విషయం ఏంటంటే లిటరల్ మీనింగ్ కాదు, కానీ కంటికి ఒక కన్నుకు ఒక కన్నే అంటే కన్ను తీశారు కాబట్టి ప్రాణం తీయకండి, ఎంత కన్ను పోయిందో దానికి సరైన పరిహారం నిర్ణయించి చేయండి అంటాడు ద్వితీయోపదేశకాండం. ఈ వచనము ఈ కంటికి కన్ను అనే మాట మనకి బైబిల్లో 3 సార్లు అనగా ఆ యొక్క ధర్మశాస్త్రంలో నిర్గమాకాండము 21వ అధ్యాయంలో చూసాం. ఆ తర్వాత లేవియాకాండము 24వ అధ్యాయము 19 నుండి 21 వరకు కూడా ఇదే మాటలు మనం చూస్తాం. లేవియాకాండము 24వ అధ్యాయం 19వ వచనం, లేవియాకాండం 24వ అధ్యాయం 19వ వచనము. ఆ తర్వాత చదువుదాం ఒకసారి. లేవియాకాండం 24వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి, ఎక్కడెక్కడ ఉందో ముందు చూద్దాం ఒకసారి. ఒకడు తన పొరుగువానికి కలంకము కలుగు చేసిన ఎడల, కలంకము అంటే నష్టపరిచిన దాని వలన అదొక కలంకముగా ఏర్పడుతుంది. నెక్స్ట్ వాడు చేసినట్లు వానికి చేయవలెను. ఓకే కలంకం చేయడం అంటే ఎగ్జాక్ట్ ఉన్నట్టు కాదు, కానీ తర్వాత విరగొట్టబడిన దాని విషయంలో విరగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను, పంటికి పళ్ళు చల్లవలెను. వాడు ఒకనికి కలంకము కలుగు చేసినందున వానికి కలంకము కలుగు చేయవలెను. జంతువును చావుగొట్టిన వాడు దాని నష్టమునిచ్చుకోవాలి. అంటే జంతువును చంపాడు కాబట్టి నువ్వు వెళ్ళి ఆడి జంతువుని చంపేమని కాదు, దానికి ఆ జంతువు నష్టపోవడం వల్ల, ఆ జంతువు చనిపోవడం వల్ల ఎంత నష్టం కలిగిందో దానికి నష్ట పరిహారం చెల్లించడం. ఆ తర్వాత ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయంకి వెళ్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 17వ వచనం. 3 సార్లు ఈ యొక్క విషయము మోషే ధర్మశాస్త్రంలో ఎక్స్ప్లెయిన్ చేయబడ్డము, తర్వాత రిపీట్ చేయబడ్డం మనం చూద్దాం. 19వ అధ్యాయం 17వ వచనం. ఆ వివాదము గల 2 మనుష్యులు యెహోవా సన్నిధిని అనగా ఆ కాలంలోనున్న యాజకుల ఎదుటను న్యాయాధిపతులు, యాజకులైన న్యాయాధిపతులు ఎవరైతే ఉన్నారో, జడ్జెస్ ఎవరైతే ఉన్నారో, షఫతీం అంటాం. షఫతీం అనగా జడ్జెస్ అని అర్థం. న్యాయాధిపతుల ఎదుట వాళ్ళు నిలబడాలి, న్యాయం ఆ విచారణ జరిగేదానికి సహకరించాలి. చదవండి ఒకసారి. నెక్స్ట్ ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తర్వాత, బాగుగా ఏమాత్రము ఓకే కంటికి కన్ను అని చెప్పేటప్పుడు ఇంకొక మీనింగ్ ఏంటంటే నువ్వు ఇంకొక మీనింగ్ ఏంటంటే జస్టిస్ ఈజ్ టు బి డిస్పెన్స్డ్ విత్ బ్లైండ్ ఈక్విటీ. ఓకే ఐ ఫర్ అన్ ఐ అనే మాటకి ఇంకొక మీనింగ్ ఏంటంటే అనగా న్యాయం అనేది నువ్వు తీర్చేటప్పుడు గుడ్డిగా ఈక్విటీ అనగా సరి సమానంగా తీర్పు తీర్చాలి.
ఒకరి వైపు పక్షపాత ధోరణితో కానీ లేకపోతే ఇంకొక వైపు ఏ రకమైనటువంటి ప్రలోభాలకి లోను కాకుండా బ్లైండ్గా గుడ్డిగా కంటి కన్ను అనే మాటకి మీనింగ్ అది. ఓకే, కంటిన్యూ చదవచ్చు. వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల వాడు తన సహోదరునికి తలంచినట్లే వానికి చేయవలెను. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు. ఓకే, ఈ కంటికి కన్ను అనేది ఏదైతే ఉందో అనగా న్యాయాధిపతులు ఎవరైతే ఉన్నారో వారు దేవుని వాక్యాన్ని బట్టి అనగా ధర్మశాస్త్రం బట్టి ఎగ్జాక్ట్ న్యాయం తీర్చి అనగా ఎంత నష్టం జరిగిందో దాన్ని విచారించి ఆ నష్టానికి తగిన పరిహారము 5 స్థాయిల్లో 5 రకాలుగా తీర్పు తీర్చిన తర్వాత ఆ రీపేమెంట్ అనగా ఆ యొక్క రిటర్న్ చెల్లించడం జరిగిన తర్వాత దాని కొరకు మెంటల్ ఆంగిష్ కొరకు ఇంప్రిజన్మెంట్ అయ్యుండొచ్చు, లేకపోతే ఇంకేదైనా శిక్ష అయ్యుండొచ్చు. అలాగా శిక్షలన్నీ ఖరారు చేయబడిన తర్వాత ఇలా చేసి మీరు మీ యొక్క దేశంలో నుండి చెడుతనమును పరిహరించెదరు. చెడుతనము పరిహరించుట కొరకు ఈ కంటికి కన్ను అనేది ఉంది. కంటికి కన్ను అంటే నాట్ ఎగ్జాక్ట్లీ లిటరల్గా కన్ను బీకిన వాడికి కన్ను బీకండి అని కాదు. ఇది ఓన్లీ న్యాయాధిపతులకు చెప్పబడిన విషయం. యేసయ్య కంటికి కన్ను పంటికి పన్ను అని మీరు విని ఉన్నారు, నేను మీతో చెప్పినదేమనగా అని మాట్లాడేటప్పుడు ఆయన ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు, ఆ వినే వాళ్ళకి ఏమర్థం, ముందు పర్పస్ గురించి మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ మన థర్డ్ కంటెంట్లోకి వెళ్తాం. వాడు తన సహోదరునికి తలంచినట్లే వానికి చేయవలెను. ఇది చేసి అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు. మిగిలిన వారు విని భయపడి నీ దేశమును అటు దుష్కార్యము ఇంకా మరొకసారి ఇలాంటి దుష్కార్యాలు చేయరు. నెక్స్ట్, నీవు ఎవరిని కటాక్షింపకూడదు. ఓకే, నువ్వు ఎవరిని కటాక్షించకూడదు అంటే ఒకరి వైపు అంటే గ్రుడ్డిగా న్యాయం తీర్చమంటాడు. అందుకే మన దేశంలో భారతదేశంలో న్యాయదేవత అని పిలుస్తాం. ఆ యొక్క న్యాయదేవతకి కళ్ళ గంతలు కట్టి ఉంటాయి. ఎందుకంటే గ్రుడ్డిగా న్యాయం తీర్చడం కొరకు ఆ యొక్క కళ్ళ గంటలు కట్టడం మనం చూస్తాం. ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు మీకు విధి. ధర్మశాస్త్రము శరీర సంబంధమైంది, లేకపోతే ఆత్మ సంబంధం కాదనుకుంటాం. కానీ అసలు విషయం ఏంటంటే ధర్మశాస్త్రము వాక్యము అదంతా కూడా ఎప్పుడూ కూడా ఆత్మ సంబంధమైనదే. ధర్మశాస్త్రం అంతా ఏంటి అని అడిగితే చాలామంది చాలాసార్లు కంటికి కన్ను పంటికి పన్ను అనే మాటని అర్థం చేసుకుని ఊహించుకుంటూ ఉంటాం. కఠినమైన నియమాలు కలిగినటువంటిది అని అనుకుంటాం. కానీ అసలు విషయం ఏంటంటే వాటన్నిటి యొక్క సారాంశం, అందులో ఆత్మ నియమాలే ముఖ్యమైనవి, తర్వాత దాన్ని శరీరంగా అనుసరించాలి. మత్తయి సువార్త 23:23 వచ్చాం. మత్తయి సువార్త 23:23 వాక్యమై ఉన్నవాడు ధర్మశాస్త్రమై ఉన్నవాడు వచ్చి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు ఏంటివో చూడండి ఒకసారి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు పుదీనా సోపు ఓకే 10వ భాగాలు 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన అంశాలు విషయాలు. ఓకే, ధర్మశాస్త్రం ద ఎయిమ్ ఆఫ్ ద లా ఏంటి అంటే ధర్మశాస్త్రం అయ్యున్నవాడు కామెంటరీ చేస్తే ఎలా ఉంటుంది అనగా దాన్ని వ్యాఖ్యానిస్తే ఎలా ఉంటుంది. ఆయన ఏమంటాడు చూడండి ఒకసారి. ధర్మశాస్త్రం ప్రధానమైన అంశాలు కంటికి కన్ను పంటికి పన్ను కాదట. నంబర్ 1 న్యాయము, నంబర్ 2 కనికరము, నంబర్ 3 మొదటిది న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టారు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన అంశాలు ఇవి. అంటే ద ఎయిమ్ ఆఫ్ ద లా ఈజ్ దీస్ 3 థింగ్స్. నంబర్ 1 జస్టిస్, రైచియస్నెస్ ఆర్ జస్టిస్, న్యాయము అనే మాట ముందు వస్తుంది. ఆ తర్వాత రెండోది కనికరము, కైండ్నెస్ అంటాం. కైండ్నెస్ కనికరం అనేది రెండోది వస్తుంది. ఇక మూడోది ట్రస్ట్ అంటాం, నాట్ ఫెయిత్, ట్రస్ట్ అంటాం అనగా దేవుణ్ణి నమ్మి అనుసరించడం అన్నమాట. ఓకే, ట్రస్ట్కి ఫెయిత్కి చాలా తేడా ఉంది. ట్రస్ట్కి ఫెయిత్కి చాలా తేడా, 2 వేరువేరు పదాలు. నమ్మకము విశ్వాసము 2 చాలా డిఫరెంట్ మీనింగ్తో లోతైన భావాలతోనూ చూస్తానికి 2 ఒకేలాగా కనపడతాయి, కానీ చాలా తేడా ఉంది. దుర్నీతి అనేది కామన్ సామాన్యమైన ప్రతి మానవుని యొక్క సోల్ యొక్క స్వభావం. అది చిన్న పిల్లల్ని చూడండి ఒకసారి,
చిన్న పిల్లల్ని చూడండి ఒకసారి, ఒకరిని కొడితే తిరిగి కొట్టేదాకా, తిరిగి దానికి రిటర్న్ ఇచ్చేదాకా, అంటే ఎవరికి వాళ్ళు న్యాయాధిపతులుగా ఉండి ఎవరికి వాళ్ళు తీర్మానించుకొని చేసేటటువంటి ఆ యొక్క విషయాలు కాదు, కానీ ఒక ఆర్డర్ని ఫాలో అవ్వడము అని అర్థం. దేవుడు సృష్టికర్త, మానవుడు పడిపోయినటువంటి ఆత్మ కలిగిన వాడు. పడిపోయిన స్వభావం ఏదైతుందో ఆ స్వభావము డ్యామేజ్ చేయడము, నష్టపరచడము, లేకపోతే కష్టపెట్టడము, లేకపోతే దుర్మార్గంగా ప్రవర్తించడము, బలాత్కారం చేయడము, ఇవి కామన్ విషయాలు. దేవుడు ఆయన మాటలను ఒకసారి చూడండి, ఒకసారి పడిపోయిన మానవుల గురించి, ఆ యొక్క నినివే ప్రజల గురించి మాట్లాడతాడు. నినివే పట్టణ ప్రజల యొక్క దోషము నా దృష్టికి బహు ఘోరమాయను అంటాడు. అనగా వారు బలాత్కారులుగాను దుష్టులుగాను మారిపోయారు అని నినివే పట్టణం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అదే ఆది కాండములో యోనా గ్రంథం 1:1 నినివే పట్టణం గురించి రాస్తుంది. అదే ఆది కాండము 6వ అధ్యాయము, ఆది కాండము 13:13 జెనసిస్ 13:13 సొదొమ పట్టణం గురించి రాస్తుంది. సొదొమ పట్టణ ప్రజలు బహుదుష్టులు, యెహోవా దృష్టికి ఘోరమైన పాపులు అనే మాట మనం చూస్తాం. అంటే దుష్టులు, పాపులు అనే మాట అంటే మనుషులు ఎలా ఉన్నారు, బహుదుష్టులు, పాపులు అయి ఉన్నారు, ఘోరమైనటువంటి పట్టణ ప్రజలు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తే, 6వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, నరుల చెడుతనము భూమి మీద విస్తరించింది, వారి హృదయంలోని ఆలోచనలోని వారి తలంపులోని ఊహ ఎల్లప్పుడూ చెడ్డది అంటాడు. అనగా చెడు ఆలోచించే మానవ స్వభావము ఇంజస్టిస్ అంటాం. అనగా అక్రమము, అన్యాయము, దౌర్జన్యము, బలాత్కారము, ఈ పదాలన్నిటి నుంచి, ఆ యొక్క బలాత్కారం వీటన్నిటి నుంచి పరిహరించడం కొరకు దేవుడు తన వాక్యమునిచ్చాడు. అన్యాయము, దౌర్జన్యం చేసే వ్యక్తిని మార్చి న్యాయవంతుడుగా చేయడమే ఈ వాక్యం యొక్క ఉద్దేశము. నంబర్ 1 జస్టిస్, అనగా నువ్వు సరిగా ఆలోచించి న్యాయంగా ఉండు అని చెప్పడం. ఓకే, రెండోది కనికరం, అనగా అవతలోడి మీద కనికరం చూపించడము, కనికరాన్ని బట్టి తీర్పు తీర్చడం, కనికరము అనేది రెండోది. మూడోది అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ట్రస్ట్, అంటే దేవుణ్ణి నమ్మి ఆజ్ఞలు అనుసరించడం. ఓకే, అంటే ట్రస్ట్ అంటే అబ్రహాము దేవుని నమ్మిన అతనికి నీతిగా ఎంచబడను. అబ్రహాము దేవుని నమ్మి నమ్మడము ట్రస్ట్. ఓకే, అబ్రహాము ఫెయిత్ కాదు, అబ్రహాము ట్రస్ట్ అనే మాటకి నమ్మకం అని. అబ్రహాము దేవుని నమ్మెను అని ఉంది. నమ్మి ఏదో ఒకటి చెయ్యాలి, నమ్మి చేసే పనులని ట్రస్ట్ అని పిలుస్తాం. అంటే అబ్రహాము దేవుని నమ్మడం మాత్రమే కాదు, నమ్మి అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టాడు. ఆయన ఎటు నడిపిస్తే అటు నడిచాడు. ఎటు వెళ్ళాలో తెలియకపోయినా పర్లేదు, నేను నమ్ముతున్నాను, ఎక్కడికైనా తీసుకెళ్ళి నేను వచ్చేస్తాను, నువ్వు ఎటు వెళ్ళమంటే వెళ్తాను, ఆగమంటే ఆగుతాను. ధర్మశాస్త్రంలో అతి ప్రధానమైన అంశాలు అవి, ఈ రోజుకు కూడా అవి ప్రధానమైన అంశాలే. ఓకే, ఇవి కొట్టివేయబడ్డ విషయాలు కాదు. ఓకే, న్యాయము, కనికరము, మూడోది ట్రస్ట్, అనగా నమ్మి మనము ఆ యొక్క ఆజ్ఞలు అనుసరించడం. సో ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క అసలైనటువంటి అండర్స్టాండింగ్ ద కంటెంట్ దగ్గరికి వెళ్ళబోతున్నాం మనము. అండర్స్టాండింగ్ ద కంటెంట్ ఏం చెప్తుంది? ఇప్పటిదాకా కాంటెక్స్చువల్గా ఎందుకు ఉంది చూడండి ఒకసారి. పడిపోయిన మానవుని ఉజ్జీవింపజేయడం కొరకు, తిరిగి రెస్టోర్ చేయడం కొరకు, రిపేర్ చేయడం కొరకు దేవుడు తన వాక్యమును ఇచ్చాడు. ఈ వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. ఆ వాక్యమును అనుసరించే క్రమంలో ఆ వాక్యమును అనుసరించలేకుండా ఎవరన్నా మిస్యూజ్ చేస్తే, లేకపోతే దాన్ని తప్పుగా దాని ప్రకారం అనుసరించకపోతే తీర్పు తీర్చడం కొరకు దేవుడు న్యాయాధిపతులను, యాజకులను నియమించాడు. ఆ న్యాయాధిపతులైన వారు కంటికి కన్ను, పంటికి పన్ను నియమించే వారు సరిగా విచారించి తీర్పు చెప్పాలి. ఒకసారి చదువుదాం. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనం చూడండి ఒకసారి. జస్ట్ ఇమాజిన్, ఇందాక కంటికి కన్ను, పంటికి పన్ను ఎలాగైతే అందరికి కాదు, అది న్యాయాధిపతులకు సంబంధించింది. న్యాయాన్ని పరిరక్షించేవారు, లేకపోతే న్యాయాన్ని అమలు చేసేవారు, వాళ్ళకి సంబంధించింది అని మాట్లాడుకున్నాం. యేసు ప్రభు దాన్ని నేను మీతో చెప్పినదేమని కానీ యేసై చెప్పే మాటల్ని కనుక లిటరల్గా ఉన్నట్టుగా దేశమంతా అందరూ కనుక అనుసరిస్తే బలాత్కారం చేసేవాడు చేస్తూనే ఉంటాడు. అనగా ఉదాహరణకి చెంప మీద కొడితే రెండో చెంప చూపిస్తూ ఉంటే ఈ దెబ్బ తినేవాడు దెబ్బలు తింటూనే ఉంటాడు, కొట్టేవాడు కొడుతూనే ఉంటాడు. అనగా ఇది కూడా అందరికీ కాదు. అండ్ దాని యొక్క ఉద్దేశం వేరే ఉంది. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 4 రకాల సంగతుల్ని మనం ఇక్కడ చూస్తాం. అనగా ప్రతి ఒక్కరు తమ యొక్క
హక్కుల కొరకు పోరాటం చేయడం, హక్కుల్ని సాధించుకోవడం, లేకపోతే హక్కుల్ని కాపాడుకోవడం అనేది కామన్గా మనం చేసే విషయం. ఒక్కసారి ఈ ప్యాటర్న్ని అర్థం చేసుకున్న తర్వాత యేసయ్య ఏ ప్యాటర్న్లో మాట్లాడుతున్నాడో కొంచెం విందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరహత్య చేయరాదు అని మొట్టమొదట మీరు విని ఉన్నారు అన్నాడు కదా. అక్కడ నరహత్య అనే పాపము, నరహత్య అనే ఒక నేరము, నరహత్య అనబడుతున్నటువంటి ఒక దోషము జరగక ముందుగానే సోల్లోనే నరహత్యకు సంబంధించిన రూట్స్ ఎక్కడున్నాయో వాటి గురించి మాట్లాడిన యేసయ్య. వ్యభిచారం చేయరాదు అని మీరు విని ఉన్నారు, వ్యభిచరింపకూడదని మీరు విని ఉన్నారు అని చెప్పి, వ్యభిచారం అనబడుతున్న ఒక పాపము, ద్రోహము, దోషము, ఆ దొంగతనము, అబద్ధము ఇవన్నీ జరగక ముందే వాటి గురించి ముందుగానే ఆ యొక్క ఆత్మలో వాటికి సంబంధించినవి ఆ సీడ్స్ పడక ముందే వాటి రూట్స్ లెవెల్కి వెళ్ళి ముందు పాపమునకు రూట్స్ ఎక్కడున్నాయంటే సోల్లో ఉన్నాయి, వాటి గురించి ఆలోచించండి అని రెండో విషయంలో మాట్లాడాడు. సేమ్ థింగ్ మూడో విషయంలో చూస్తాం. ఆ తర్వాత నాలుగో విషయంలో అప్రమాణం చేయొద్దు, అన్నీ కూడా సోల్ లోపలికి వెళ్ళి మాట్లాడడం మనం చూస్తాం. ఈ ఫిఫ్త్ సెగ్మెంట్ కూడా ఫస్ట్ బయట జరగబోయే దోషం బయటికి వెళ్ళకముందే లోపల దాన్ని ఆపడం గురించి మాట్లాడుతుంది. ఎలాగా ఈ యొక్క ప్యాటర్న్కి సంబంధించినటువంటి ఆ థ్రెడ్ కనుక మనం మిస్ అయితే, ఈ టెక్స్ట్ యొక్క కాంటెక్స్ట్లో నుంచి కనుక మనం చూడకపోతే అది మనకి ఏమేమో విషయాలు అందిస్తుంది. చంప మీద కొట్టేవాడు కొడుతూనే ఉంటే ఇంకొకటి చంపలు చూపిస్తూనే ఉండాలి. అంటే దీంట్లో ఉన్న అసలు విషయం ఏంటి, యేసయ్య దేని గురించి మాట్లాడుతున్నాడు అన్న విషయం మనం ముందు అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. చూడండి ఒకసారి, ఇందాక నుంచి మాట్లాడుతున్నటువంటి ముందు 4 అంశాలు ఏవైతే ఉన్నాయో, మనిషి యొక్క సోల్ లోపలికి వెళ్ళి అసలు రూట్ ఎక్కడుందో మాట్లాడిన యేసయ్య, వాక్యం ఎందుకుంది, ఆజ్ఞలు ఎందుకున్నాయో చెప్తున్న యేసయ్య ఈ 5వ సబ్జెక్ట్ 5వ సెగ్మెంట్ దగ్గర కూడా ఆయన అదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. అల్టిమేట్ పాయింట్ ఏంటంటే న్యాయముగా నడుచుకొనుట అనేది ఈ 5వ కాన్సెప్ట్. న్యాయముగా నడుచుకొనుట, వ్యాజ్యాల దాకా, అన్యాయం దాకా వెళ్ళొద్దు అని చెప్పడానికి సంబంధించిన విషయం ఇది. ఓకే, నరహత్య చేయరాదంటే నరహత్య చేయడం అనే బయటికి వెళ్ళడం కంటే ముందే దీన్ని లోపల మారడం గురించి, ఒక నరహత్యకు సంబంధించిన సీడ్స్, రూట్స్ ముందే పుట్టకుండా వాటికి సంబంధించి ఎలాగైతే ట్రీట్మెంట్ గురించి యేసయ్య మాట్లాడాడో, న్యాయంగా నడుచుకునే సోల్ గురించి మాట్లాడుతుంది. ఎలాగో చూద్దాం ఒకసారి. నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టుని ఎదిరింపక అనేది ఫస్ట్ పాయింట్. దాన్ని అలాగా కామన్ పాయింట్, దాన్ని అక్కడ ఉంచండి, తర్వాత చదువు ఒకసారి. నిన్ను కుడి చెంప మీద ఎవరైతే నిన్ను కుడి చెంప కొడుతున్నారో ఆ కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా తిప్పాలి. కుడి చెంప కొడితే ఎడమ చెంప తిప్పాలని యేసయ్య చెప్పాడు కదా. యేసు ప్రభు అరచేతులతో దెబ్బలు తినడం అనే సీన్ మనం చూసినప్పుడు, అక్కడ ప్రధాన యాజకుని దగ్గర తీర్పు జరుగుతున్న సందర్భంలో అరచేతులతో ఒకరిని కొట్టడం. ఒకసారి చూడండి, ఒకసారి నా పాయింట్ వినండి ఒకసారి. కుడి చెంప కొట్టడము అనే మాట ఎందుకు యేసు ప్రభు స్పష్టంగా కుడి చెంప అనే పదం వాడుతున్నాడు? ఒకడు కుడి చెంప మీద కొట్టాలి, కుడి చేతితో కుడి చెంప మీద కొట్టడం అసాధ్యం. కుడి చేత్తో కుడి చెంప మీద కొట్టడం జరగదు. కానీ కుడి చేత్తో కుడి చెంప మీద కొట్టాలంటే రివర్స్ కొట్టాలి, అనగా అరచేయి కాకుండా వెనకాల నుంచి కొట్టాలి, అంటే ఇలా కొట్టాలి. ఓకే, ఇలా కొట్టడం ఓకే, కుడి చేత్తోని ఎడం చెంప కొట్టగలం, కానీ కుడి చేత్తోని ఈ కుడి చెంప కొట్టడాలంటే రివర్స్లో కొట్టాలి. బైబిల్ ప్రకారము అరచేత్తో కొట్టడం అనేది అదొక అన్యాయం, అది గౌరవాన్ని నాశనం చేయడం, సెల్ఫ్ రెస్పెక్ట్ని నాశనం చేయడం, అనగా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం అని అర్థం. ఎందుకు ఎలాగో చూద్దాం ఒకసారి. యేసయ్య తర్వాత పౌలు ఇద్దరు కూడా ఈ సీన్ అనుభవించారు. దెబ్బలు తినే ఆ సీన్లో వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఎలా స్పందించారో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసయ్య ఎందుకు కుడి చెంప కొట్టేవాడికి ఎడం చెంప చూపించమని చెప్తున్నాడో దాని అసలు పర్పస్, అసలు ఉద్దేశం ఏంటో చెప్తాను. యేసు ప్రభు ప్రధాన యాజకునికి సంబంధించినటువంటి ఆ యొక్క తీర్పు జరుగుతున్నటువంటి సభలో ఉన్నప్పుడు ఒకడు ఆయన్ని అరచేతులతో కొట్టాడు అని చూస్తాం. బంట్రౌతు ఒకడు అరచేతులతో కొట్టాడు అని చూసినప్పుడు యేసయ్య వాన్ని డైరెక్ట్గా అడుగుతాడు. ఏమడుగుతున్నాడంటే 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఒకటి, నేను కాని మాట ఏం మాట్లాడానో నాకు చెప్పు. అంటే నువ్వు కొట్టడానికి సంబంధించిన కొట్టేంత మాట నేనేం మాట్లాడానో నాకు చెప్పు, ఎందుకు కొట్టావో చెప్పు. అంటే కొట్టడము అనేది యేసుప్రభు యొక్క రెస్పెక్ట్ని దెబ్బతి. అరచేతితో కొట్టడం అనేది ఇందాక మనం అనుకున్నట్టుగా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం అన్నమాట. యేసుప్రభు మాట్లాడుతున్న 4 ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ యేసుప్రభు స్వయంగా నిలబడ్డాడు. అంటే ఆయన కూడా దెబ్బతిన్నప్పుడు ఆయన అంటాడు, నువ్వు నన్ను కొట్టడానికి సంబంధించిన కారణము అనగా నేను ఏం మాట మాట్లాడితే కొట్టావో చెప్పు.
అంటే వాడి దగ్గర ఆన్సర్ లేదు యాక్చువల్గా. ఎందుకు కొడుతున్నాడు అంటే కారణం లేదు. సెకండ్, ఆయన అడిగే రెండో క్వశ్చన్ ఏంటంటే, కొట్టడానికి సంబంధించిన కారణం నీ దగ్గర లేకపోతే ఎందుకు కొట్టావు మరి? యేసయ్య ఫస్ట్ పాయింట్లో ఆయన మాట్లాడే విషయము ఏంటంటే, కొట్టేదాకా తెచ్చుకోవద్దు నువ్వు అని చెప్తున్నాడు. కుడి చెంప కొట్టు వారికి ఎడం చెంప చూపించు అనే మాటకి ఆ యొక్క ప్యాటర్న్ని, అనగా ముందు నుంచి మాట్లాడుతున్నటువంటి ప్యాటర్న్ అంతా ఒక దగ్గర వచ్చి కాంటెక్స్ట్లో నుంచి కనుక మనం చూస్తే కొట్టేదాకా తెచ్చుకోవద్దు అనేది ఫస్ట్ అంశం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఓకే, కంక్లూజన్కి వచ్చేసి ఈయన ఏదో తప్పు చెప్తున్నాడు, ఓకే మనల్ని ఎక్కడికో తీసుకొస్తున్నాడు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మొత్తం అయిపోయేదాకా కూర్చోండి. ఇక్కడ చూడండి ఒకసారి. సెకండ్ పాయింట్ ఏంటంటే, దుష్టుని ఎదురింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యం చేసి నీ అంగీ తీసుకొని గోరిన ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేసాయి. నెక్స్ట్, ఒకడు ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడగగోరువానికి నీ ముఖము తిప్పుకొనొద్దు. నంబర్ 1, కొడుతున్నాడు అంటే బలాత్కారంతో చెంప మీద కొట్టడం అనేది యాక్చువల్గా బైబిల్ ప్రకారంగా యేసుప్రభు కాలంలో రెస్పెక్ట్ని, అనగా గౌరవాన్ని భంగపరచడం. నెక్స్ట్ రెండోది, వ్యాజ్యం వేయలేదు, ఇంకా వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొని కోరిన ఎడల, అవతలోడు డిజైర్ అంటే నీ అంగీని తీసుకోవాలనుకొని, ఓకే నీ అంగీ బాగుంది నాకు ఇస్తావా అని అడగడం కాదు, ఆశపడడం కాదు, లేకపోతే కోరుకోవడం కాదు, న్యాయంగా కోరుకునే లెవెల్లో ఒకడున్నాడు అనుకుందాం. ఫస్ట్ కేసు ఏం మాట్లాడుతుందంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని భంగం కలిగించే విధంగా ఒకడు వచ్చి నీ మీద బలప్రయోగం చేసి చేయితో కొట్టేదాకా ఫస్ట్ ఒక స్టేజ్, అది ఒక టాపిక్, అది అనగా కొట్టించుకునే లెవెల్కి తెచ్చుకోవడం. రెండోది ఏంటంటే, వాడు నీ షర్ట్ బాగుంది, నీ అంగీ బాగుంది, నాకు ఇస్తావా అడగడం కాదు, ఆశపడడం కాదు, న్యాయంగా నువ్వు వేసుకున్న షర్ట్ నాకు రావాలి అని కోరుకున్న లెవెల్లో వాడున్నాడు. న్యాయంగా నువ్వు వేసుకున్న అంగి నాకు రావాలి, నేను వ్యాజ్యం వేసన్నా తీసుకుంటా అని కోరిన ఎడల, అంటే ఇంకా వ్యాజ్యం వేయలా, అంటే న్యాయంగా నాకు ఇది నీది కాదు ఇది నాది అని ఎవరన్నా అనుకుంటుంటే అంగి కాదు, అంగికి పై వస్త్రం అంటాడు. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మూడో చూడండి ఒకసారి, వాట్ ఈస్ ద ప్యాటర్న్. ఇందులో ఈ నాలుగిట్లో ఉన్నటువంటి అసలైన ప్యాటర్న్ ఏంటో చూడండి ఒకసారి. నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటంటే, నిన్ను మైలు దూరం రమ్మని బలవంత పెట్టిన ఎడల. ఓకే, చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆ యొక్క సండే స్కూల్ స్టోరీస్లో ఉన్నటువంటి ఆ యొక్క పిక్చర్స్ కొంచెం తీసేసి నేను చెప్పే విషయాన్ని ఆలోచిస్తే కానీ నేనేం చెప్తున్నానో మీకు అర్థం కాదు. మా అనుభవం ఎలాంటిదంటే, ఎవరన్నా ప్లీజ్ కొంచెం ఇక్కడ దాకా వస్తావా అని అడిగితే అక్కడ దాకా కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా వెళ్ళమని నేర్పించారు. కానీ అసలు విషయం అక్కడ అలా లేదు. ప్లీజ్ కాదు, అక్కడ దయచేసి ఇక్కడ దాకా రమ్మని చెప్పట్లేదు, బలవంతం చేస్తే అంటే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. నంబర్ 1, మొట్టమొదటిది కొట్టేదాకా తెచ్చుకున్నాం. 2, అవతలోడు నా దగ్గర ఉన్నది అది నాది కాదు వాడిదని న్యాయంగా నాది అనుకునే లెవెల్లో వాడు ఆలోచిస్తూ కోరుకుంటూ ఒకడున్నాడు, నీ మీద కేసు పెట్టి మరి నీ అంగి లాక్కుందాం అనుకుంటున్నాడు. మూడోదేమో నిన్ను బలవంతంగా యూ హ్యావ్ టు కమ్ విత్ మీ, నువ్వు ఖచ్చితంగా నాతో మైల్ దూరం రావాలని బలవంతంగా తీసుకెళ్దాం అనుకుంటున్నాడు. ఇంకొక నాలుగో వాళ్ళు ఎవరంటే నిన్ను అప్పు అడుగుదాం అనుకుంటున్నారు. అంటే నీ దగ్గర ఉన్నది నువ్వు ఇస్తే బాగుండని చెప్పేసి నీ దగ్గర నుంచి అప్పు కోసం అంటే నువ్వు ఇయ్యగలవు, నీ దగ్గర ఉంది, నాకు ఇయ్యొచ్చు, నాకు దయచేసి అప్పు ఇవ్వు అని చెప్పి నీ వెంట పడేవాళ్ళు అని అర్థం. ఈ నాలుగోది కూడా, ఈ నాలుగు ఒకే ప్యాటర్న్లోనే ఉన్నాయి. ఏ విషయాలు చెప్తున్నాయి ఈ 4? నంబర్ 1, మొట్టమొదటి మాట్లాడుకున్నాం. యేసు ప్రభు దెబ్బలు తినే టైంలో యేసయ్య కొట్టినవాడిని అడుగుతున్నాడు, నువ్వు కొట్టడానికి సంబంధించిన కారణం ఏంటో చెప్పు, లేకపోతే ఎందుకు కొట్టావో చెప్పు. కొట్టినప్పుడు ఏం చేయాలి, ఇటు కొడితే ఇటు కూడా కొట్టని ఇంకో చెంప చూపించాలి కదా, యేసయ్య చూపించలేదు. యేసయ్య ఇక్కడ చెప్తున్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇంకేదో చెప్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ పౌలు కూడా ఆ యొక్క ప్రధాన యాజకుని ముందు నిలబడ్డప్పుడు ప్రధాన యాజకుడు అంటాడు, ఆ దగ్గర ఉన్న బంట్రోతో చెప్తాడు, అతన్ని మూతి మీద కొట్టండి అని చెప్పినప్పుడు దేవుని వాక్యం విషయంలో పరిసయ్యుడు, అద్భుతమైనటువంటి వాక్యం ఎరిగిన వాడు
అంటాడు, ధర్మశాస్త్రం అనుసరించి తీర్పు తీర్చడానికి కూర్చొని కొట్టుమని చెప్తున్నావు అంటే అన్యాయం చెప్తున్నావు నువ్వు అంటున్నాడు. అంటే కొట్టడం అనేది అన్యాయం, కొట్టడం అనేది అన్యాయము, కొట్టించుకునే పరిస్థితికి వచ్చాం మనం. పౌలు అంటున్నాడు ఆ మాట, ధర్మశాస్త్ర విషయంలో తీర్పు. ఒకసారి ఆ మాట చదుదాం ఒకసారి. అపోస్తల కార్యం 23వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ఒకసారి. అందుకు ప్రధాన యాజకుడు అయిన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపించగా పౌలు అతనిని చూచి సున్నం కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును, దేవుడు నిన్ను కొడతాడు, నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శించడానికి కూర్చున్నావు, ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపిస్తున్నావు. విచారించకుండా కొట్టడానికి అవకాశం లేదు. ఇదే మాట యేసయ్య కూడా అడుగుతున్నాడు. ధర్మశాస్త్రం ప్రకారం ఒకడిని కొట్టే అవకాశం లేదు. అందుకే విచారించిన తర్వాత దెబ్బపడాలి, కానీ విచారణకు కూర్చొని ఎలా కొట్టమని ఆజ్ఞాపిస్తున్నావు అని పౌలు ధర్మశాస్త్రంలో నుంచి అడుగుతున్నాడు. నెంబర్ 2, రెండోది ఏంటంటే అంగి లాక్కోవడం. అంగి పై వస్త్రం 2 ఉన్నాయి అనుకుందాం. నువ్వు నేను మాట్లాడుకునే ఈ మోడర్న్ ఫ్యాషన్ గురించి పక్కన పెట్టి బిబ్లికల్ ఫ్యాషన్లోకి వెళ్ళి ఆలోచించాలి. యూదుల భాషలో మనం దాన్ని అర్థం చేసుకోవాలి. మనిషి మామూలుగా రెగ్యులర్గా వేసుకునే అంగి గాక దాని పైన ఉండే వస్త్రం అనగా పై వస్త్రాన్ని కెఫ్టాన్ అనగా, ఇంకో మాటలో చెప్పాలంటే పై వస్త్రం ఏదైతుందో ప్రేయర్శాల అని అర్థం. నీ అంగి పై వస్త్రం రెండిట్లో ఏది కోరుకుంటున్నాడు వాడు? నీ పై వస్త్రం కోరుకోవట్లా, నీ అంగి కావాలని కోరుకుంటున్నాడు. కోరుకోవడం అంటే ఇస్తే బాగుండు, అది నాకు దగ్గర ఉంటే బాగుండు. నో, న్యాయంగా అది నాదే, వాడు వేసుకున్న అంగి నాది అని అనుకుంటున్నాడు. అంటే ఒకడెవడో నా దగ్గర ఉన్నది న్యాయంగా వాడిది అనుకుంటున్నప్పుడు నేను దాన్ని కలిగి ఉండొద్దు. ఆ అంగి ఇచ్చేసేయి, తర్వాత పై వస్త్రాన్ని ఇచ్చేసేయి. ఒకసారి ఆ పై వస్త్రం గురించి చదువుదాం చూడండి ఒకసారి. ఎక్సోడస్ 22, నిర్గమాకాండం 22వ అధ్యాయం 26వ వచనం ఒక్కసారి చూడండి ఒకసారి. అంగి పై వస్త్రం రెండింటి గురించి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదువుగా తీసుకొని ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము. పై వస్త్రం అంటే కెఫ్టాన్ అంటే షాల్. సూర్యుడు అస్తమించే లోపల దాన్ని నువ్వు కుదవగా పెట్టుకోవద్దు, దాన్ని సాయంత్రం లోపల ఇచ్చేయాలి. ఎందుకు సాయంత్రం లోపల ఇచ్చేయాలంటే బికాస్ దట్ కెఫ్టాన్ ఈజ్ ఈ స్కిన్ అంటాడు. చదువు ఒకసారి. ఇంకా వాడు కప్పుకొనున్నది అదే, ఏదో బెడ్షీట్ గురించో బ్లాంకెట్ గురించో మాట్లాడట్లేదు. ఇట్ ఈస్ సంథింగ్ స్పిరిచువల్. వాడికి స్కిన్ అది. ఈ హీబ్రూలో కనుక మనం చూస్తే వాడు ఏం కప్పుకుంటాడు అనే దగ్గర ఈ పై వస్త్రం ఏదైతే ఉందో అది వాడి చర్మము అంటాడు. అంటే యూదుల భాషలో ఆ యొక్క ప్రేయర్శాల ఏదైతే ఉందో దట్ ఈస్ అవర్ స్కిన్ అని అర్థం. ఓకే, అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన టైం లేదు కానీ, బట్ అసలు విషయం ఏంటంటే అంగి కావాలి అని ఎవరన్నా కోరుకుంటూ ఉంటే నీ స్కిన్ అయి ఉన్నటువంటి దాన్ని కూడా ఇచ్చేసే అంటున్నాడు. నిన్నెవరన్నా చెంప మీద కొట్టాలనుకుంటే వాడికి ఇంకొక చెంప చూపించని చెప్తున్నాడు. నెంబర్ 2, నీ అంగీ లాక్కోవడం కాదు, అంగీని న్యాయంగా తీసుకుందాం అనుకునేవాడు. లాక్కోవడానికి బలవంతంగా రాలేదు, న్యాయంగా నాదనుకొని న్యాయంగానే దాన్ని ఎలాగైనా ఎవరు న్యాయం దగ్గరికి వెళ్తారు? న్యాయాధిపతి దగ్గరికి ఎప్పుడు వెళ్తారంటే పూర్తి నాకు న్యాయంగా రావాలనుకునే వాళ్ళు న్యాయం కోసం న్యాయాధిపతి దగ్గరికి వెళ్తారు. అనగా వ్యాజ్యం వేసి న్యాయంగా ఆ షర్ట్ నాది, ఆ అంగీ నాది అని కోరుకోవడం కోసం వెళ్ళేవాడికి నీ అంగి మాత్రమే కాదు నీ పై వస్త్రం కూడా ఇచ్చేసే అని చెప్తున్నాడు. నెక్స్ట్ నెంబర్ 3, మూడోది ఏంటి? మైల్ దూరం రమ్మనడం. నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండేది. మైల్ దూరం రమ్మంటే ఎక్స్ట్రా మైల్ వెళ్ళాలి. ఎక్స్ట్రా మైల్ గురించి చాలా బోధలు విన్నాం. ఓకే, ఈవెన్ నేను కూడా చాలా విన్నాను, నేను కూడా బోధించాను. కానీ ఎప్పుడైతే దాన్ని అక్కడ కూర్చొని బలవంతం అనే పదం చాలా స్పెషల్గా కనిపిస్తుంది అక్కడ. మైల్ దూరం రమ్మని నన్ను ఎవరు బలవంతం చేస్తారు? దీన్ని అర్థం చేసుకోవడానికి మనము బిబ్లికల్ అండర్స్టాండింగ్ కనుక మనం అనగా వాక్యానుసారమైన అవగాహన కొరకు నేను మీకు ఒకరిని గుర్తు చేస్తాను. ఆయన పేరు కురేనీయుడైన సీమోన్. ఎవరంటే యేసు ప్రభు శిలువను మోసినవాడు. ఈ విషయం ఎలాంటిది అంటే ఈ 4 కూడా రైట్స్కి సంబంధించినవి, హక్కులకు సంబంధించినవి. మొదటిది సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించినటువంటి హక్కు, అనగా పర్సనల్ రెస్పెక్ట్ కోసం అదొక హక్కుగా భావించి ఎవరితోనూ దెబ్బలు తినడానికి ట్రై చేయొద్దు. రెండోది ఏమంటున్నాడంటే పర్సనల్ జస్టిస్ అంటాం, అనగా ఇంగ్లీష్లో రైట్ టు పర్సనల్ జస్టిస్. నెక్స్ట్ మూడోది వచ్చేసి రైట్ టు పర్సనల్ లిబర్టీ, స్వేచ్ఛకి సంబంధించినటువంటి రైట్. అది అనగా నీ స్వేచ్ఛతో సంబంధం లేకుండా నాతో పాటు ఒక మైల్ రమ్మని బలవంతం చేయడం గురించి. కురేనీయుడైన సీమోను పల్లెటూరు నుండి ఆ మార్గం గుండా వెళ్తున్నాడట.
కురేనీయుడైన సీమోను పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటే సైనికులు అతన్ని బలవంతం చేశారు అని మనం మార్కు సువార్త 15:21 మనం చూస్తాం. మార్కు సువార్త 15:21 చదువుదాం ఒకసారి. మార్కు సువార్త 15:21 చూడండి ఒకసారి. కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతం చేసిరి. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ ల్యాండ్ ఏదైతే ఉందో, అనగా ఈ ఇశ్రాయేలు భూభాగం ఏదైతే ఉందో, ఇది రోమీల ఆధీనంలో ఉంది. రోమీల ఆధీనంలో ఉన్నప్పుడు ఆ రోమీలకు సంబంధించిన సైనికులు ఎవరైతే ఉన్నారో ఆ సైనికులు ఆ దేశస్తుల్ని పట్టుకొని, నువ్వు నా బరువు వాడి మీద వేసి నాతోని 1 మైల్ మోస్తూ రా అని చెప్పేసి బలవంత పెట్టే అవకాశం ఉంది. కురేనీయుడైన సీమోని పట్టుకొని అక్కడ ఉన్నటువంటి సైనికులు, రోమన్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ సిలువను ఆ యొక్క మనిషి మీద, ఆ కురేనీయుడైన సీమోని మీద మోపి నువ్వు నాతో పాటు రా అని చెప్పేసి బలవంత పెట్టడం మనం చూస్తాం. బలవంత పెట్టుట అన్న మాట చాలాసేపు ఆలోచింపజేస్తుంది. ఏంటి, 1 మైల్ రమ్మని రిక్వెస్ట్ కాదు ఇది. వాక్యమును పూర్తిగా స్పష్టంగా అర్థం చేసుకోకపోతే మనం చాలా మిస్ అవుతాం. ప్యాటర్న్ మిస్ అయితే, అనగా అందులో ఉన్న క్రమాన్ని మిస్ అయితే కూడా చాలా మిస్ అయిపోతాం. ఇక్కడ చూడండి ఒకసారి. సైనికులు ఏ దేశాన్ని అయితే స్వాధీనపరుచుకున్నారో ఆ దేశస్తులతోని తమ బరువు వాళ్ళ మీద వేసి కొంచెం దూరం బలవంతంగా మోపించడం అనేది కామన్ విషయం. అయితే యేసయ్య ఏం మాట్లాడుతున్నాడంటే, ఒకడు మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే, ఆ మైలు దూరము ఆ బరువు వేసి నిన్ను నడిపిస్తున్నప్పుడు వాడు నీకు ఇచ్చే రెస్పెక్ట్ గురించి మనకు తెలుసు. ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తారో, ఎలాంటి మాటలు మాట్లాడతారో, ఎలా మనల్ని తోస్తారో, ఎలా మనల్ని ఆ యొక్క ఇబ్బంది పెడతారో, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంతగా గాయపరచబడి హక్కులు అనేవి ఎంతగా ఇబ్బంది పెట్టబడతాయో మనకు తెలుసు. మైలు ప్రయాణం చేసిన తర్వాత నువ్వేం చేయాలంటే, మైలు దాటి ఇంకొక మైలు కూడా నేను వస్తాను అని చెప్పమంటున్నాడు. రైట్ ఆఫ్ ద లిబర్టీ, అనగా స్వేచ్ఛగా నువ్వు 1 మైల్ ఏమో నేను అవుట్ ఆఫ్ ద లా, అనగా నువ్వు నా మీద బరువు మోపావు కాబట్టి, నువ్వు బలవంత పెట్టావు కాబట్టి నేను వచ్చాను. ఇక్కడ నుండి నేనేం చేస్తానంటే ఇంకొక మైలు అవుట్ ఆఫ్ ద లవ్ నేను వస్తానని చెప్పాలి. అది యేసయ్య మాట్లాడుతున్నాడు. ఫస్ట్ మైల్ ప్రయాణం ఎలా ఉంటుంది? కష్టంగా, వాడి తిట్లు లేకపోతే వాడి దూషణలు అన్నీ భరించాలి. నెక్స్ట్ మైల్ ప్రయాణం ఎలా ఉంటుంది అంటే నీ రెస్పెక్ట్ నీకు రెస్టోర్ చేయబడుతుంది. అది యేసయ్య మాట్లాడుతున్నాడు. తర్వాత 3వ విషయం అయిన తర్వాత 4వ చూడండి ఒకసారి. ఫైనలీ రైట్ టు పర్సనల్ ప్రాపర్టీ. నాది అనుకునే మనస్తత్వం ఉంటుంది చూసారా. ఒక లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే, నిన్ను అడుగు వారికి మొహం తిప్పొద్దు అంటాడు. నిన్ను అడుగు వారికి మొహం చాటేయొద్దు. ఆ తర్వాత అప్పు అడుగు వారికి అసలు తప్పించుకోవద్దు అంటాడు. అంతేగాని అప్పు ఇవ్వమని చెప్పట్లేదు, కానీ మొహం చాటేయడం. ఓకే, ఏంటి ఆ విషయం అంటే, నువ్వు ఏగలవు అని నమ్మిన వాడే నీ దగ్గరకు వచ్చి అడగడానికి వస్తాడు. ఏదన్నా నేను ఓన్ చేసుకొని ఇక్కడ దాకా గీత గీసుకొని ఇది నాది అనుకోవడానికి ఏ మనిషికి అవకాశం లేదు. దేవుని బిడ్డలైనా దేవుని ప్రజలైన వారికి ఎవరికి అవకాశం లేదు. ఎందుకంటే అన్నిటికీ ఓనర్ ఆయన. వెండి బంగారాలు ఆయనవి, సర్వభూమి ఆయనది. ఈ భూమి మీద ఉన్నటువంటి పశువులు, పశువాదులు, తర్వాత సమస్తము ఆయనవి. మనము కొంతసేపు కొన్ని రోజులు కొన్ని కలిగి ఉంటాం. ఈ 4 ఏం చెప్తున్నాయి? ఈ 4 విషయాలు ఏం మాట్లాడుతున్నాయి అంటే, న్యాయముగా నడుచుకొనుట. నంబర్ 1, మొట్టమొదటిది ఏం చెప్తుంది? కొట్టేదాకా తెచ్చుకోవద్దు. అవతల వాడు నిన్ను కొట్టేదాకా ఎవరు వచ్చి డైరెక్ట్గా ఫస్టే కొట్టేదాకా రారు. ఆ కొట్టడానికి సంబంధించి చాలా రోజుల నుంచి దానికి ప్రాసెస్ జరుగుతుంది. కొట్టేదాకా తెచ్చుకోవద్దు, నంబర్ 1. నంబర్ 2, అవతల వాడు నీ వస్తువును, నువ్వు కలిగి ఉన్నటువంటి దాన్ని అది వాడిది అనుకున్నప్పుడు, అనగా న్యాయంగా అది నాది అనుకునేటప్పుడు అదొక్కటే కాదు, పై వస్త్రాన్ని కూడా, నీ రెస్పెక్ట్ కూడా ఇచ్చేసే అంటున్నాడు. 3వది, మైలు దూరం రమ్మని ఎవరన్నా బలవంతం చేస్తే, న్యాయంగా నువ్వు మైలు దూరం రావాలి, నేను ఈ యొక్క దేశాన్ని నేను వెళ్తున్నాను అవుట్ ఆఫ్ ద లా, అనగా న్యాయంగా నువ్వు చట్ట ప్రకారం నువ్వు నాతో పాటు ఈ బరువు మోస్తూ మైలు దూరం రమ్మని చెప్తే, నువ్వు మైలు కాదు, అవుట్ ఆఫ్ ద లవ్, నేను ప్రేమతో ఇంకొక మైలు నడుస్తాను నీతోనూ అని చెప్పాలి. 3. 4వది వచ్చేసి, నీ దగ్గర ఉన్నవి, నీ కంట్రోల్లో ఉన్నవి ఏవి నీవి కావు. ఇతరులు ఎవరన్నా అడిగినప్పుడు కనికరం చూపించి వాటిని ఇవ్వడానికి మొహం చాటేయొద్దు అంటున్నాడు.
యేసయ్య డీల్ చేస్తున్న విషయాలు, ఆ యొక్క 6 సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అనగా మీరు విని ఉన్నారు, నేను మీతో చెప్పున్నది ఏమనగా. ఒకవేళ దీన్ని లిటరల్ మీనింగ్ తీసుకున్నాం, చెంప కొడితే ఇంకో చెంప చూపించాం అనే మాట, దిస్ ఈజ్ నాట్ ఫర్ పోలీస్ లేకపోతే మిలిటరీ వాళ్ళకి కాదు. ఇది మామూలు సామాన్య ప్రజలకి యేసయ్య మాట్లాడుతున్నాడు. మొదటిది కంటికి కన్ను పంటికి పన్ను అనేది న్యాయాధిపతులకు సంబంధించింది. వారు ఒక కంటికి ఒక కన్నే తీర్పు చెప్పాలి. ఒకరిని ఎక్కువ చూసి ఒకరిని తక్కువ చూడొద్దు అని బ్లైండ్గా అనగా గుడ్డిగా న్యాయాన్ని పరిరక్షించడం గురించి న్యాయాధిపతుల గురించి రాస్తున్న వాక్యాన్ని న్యాయాధిపతుల దాకా వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? ముందు మీరే స్వయంగా న్యాయంగా ఉండండి అని చెప్తున్నాడు. మరొకసారి, నరహత్య చేసేదాకా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ముందు నరహత్యకి కారణమైనటువంటి ఆ యొక్క బిటర్నెస్ని, ఆ యొక్క కోపాన్ని, ద్వేషాన్ని ముందు మీలోనే దాని గురించి మీరు ఆలోచించండి. అప్పుడు మీరు నరహత్య దాకా వెళ్ళరు అని మాట్లాడిన యేసయ్య, వ్యభిచారం గురించి మాట్లాడిన యేసయ్య ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యక్తిగత న్యాయం గురించి అనగా పర్సనల్ రైట్స్ గురించి నువ్వు దుష్టునిలాగా ఉండొద్దు అని చెప్పడం కోసం ఈ యొక్క మాటలు చెప్పబడుతున్నాయి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 25వ వచనం చూడండి ఒకసారి. యేసయ్య ఎలాంటి మాటలు ఈ యొక్క 4 విషయాల్లో ఏ విషయాలు చెప్పబడుతున్నాయి? కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించడం అనేది ఏదైతుందో, కొట్టేదాకా తెచ్చుకోవద్దు. కొట్టే పరిస్థితి వస్తే ఒక దెబ్బ కొడితే ఇంకొక దెబ్బ కూడా తినడానికి రెడీగా ఉండు అని చెప్తున్నాడు. ఎదిరించు అని చెప్పట్లేదు. అనగా కొట్టే పరిస్థితికి నువ్వు తెచ్చుకున్నప్పుడు ఇంకొక దెబ్బ కూడా తినమనేది యేసు ప్రభు యొక్క మాట. అనగా న్యాయం తప్పావు గనక, కొట్టేదాకా తెచ్చుకున్నావు కనుక ఇంకొక దెబ్బ తిను. రెండోది, ఇది పోలీస్కి లేకపోతే మిలిటరీ వాళ్ళకి సంబంధించిన విషయంగా, ఒకవేళ కనుక మిలిటరీ పోలీసు వాళ్ళు కనుక దెబ్బ కొడితే ఇంకో దెబ్బ కొట్టకుండా కనుక ఉంటే ఇంకింత బలాత్కారము, ఇంకా ఎక్కువ ఆ దేశంలో దుష్టత్వం మనం చూస్తాం. రెండోది వచ్చేసి, నీ యొక్క అంగి లాక్కోవాలని వ్యాజ్యం వేయాలని వెళ్ళేవాడిని వ్యాజ్యం దాకా, న్యాయాధిపతి దాకా వెళ్ళొద్దు. వాడు విచారించి కంటి కన్ను పంటికి పన్ను దాకా తెచ్చుకోవద్దు. ముందుగానే అంగి కావాలని కోరుకునేవాడికి అంగి మాత్రమే కాదు, నీ పై వస్త్రాన్ని అనగా నీ స్కిన్, నిన్ను కప్పుకునే అతి ప్రాముఖ్యమైన దాన్ని కూడా ఇచ్చేసే అంటాడు. నా స్కిన్ తీసి ఇచ్చేయడము అనగా ఇందాక నిర్గమాకాండలో చదివాం, నీ చర్మాన్నే ఇచ్చే అంటున్నాడంటే యేసయ్య దేని గురించి మాట్లాడుతున్నాడు? నెక్స్ట్ మూడోది వచ్చేసి, మైలు దూరం రమ్మని బలవంతం చేస్తే నువ్వు నా ఆధీనంలో ఉన్నావు, నువ్వు స్వేచ్ఛాజీవి కాదు, నువ్వు నా ఆధీనంలో ఉన్నావు, యు డూ దిస్ అని చెప్పి ఎవరన్నా నీ మీద అధికారులుగా ఉన్నవారు నీ మీద బరువు వేస్తే, నిన్ను మైలు దూరం రమ్మని బలవంత పెడితే మైలు కాదు, ఆ మైలు వెళ్ళి ఎక్స్ట్రా మైలు వెళ్ళి ప్రేమించమని చెప్తున్నాడు. నెక్స్ట్ నెంబర్ 4 లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే, అప్పిచ్చే వారికి నువ్వు నాది అనుకొని చెప్పి నేను ఇవ్వను అని చెప్పి ముఖం తిప్పొద్దు అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నిట్లో కంక్లూజన్ పాయింట్ మత్తయి సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చునని చెప్పాను. ప్రాణంనివ్వడానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. న్యాయమును తప్పి నడవకండి అని చెప్పడానికి సంబంధించిన విషయాలు. ఇంకొక విషయం చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకోకండి. మీకు మీరే పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయకండి. అంటే దేవునికి అవకాశం ఇవ్వండి అని పౌలు మాట్లాడుతున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19 నుంచి 21 వరకు మనం చూస్తే దేవునికి అవకాశం ఇవ్వడం గురించి మనం చూస్తాం. చదవండి ఒకసారి, కంటిన్యూ అమ్మా. దేవుని ఉగ్రతకి, దేవుని తీర్పుకి, దేవుని చేతలకి, దేవునికి అవకాశం ఇవ్వండి. నెక్స్ట్, పగ తీర్చుట నా పని, వెంజన్స్ ఈజ్ మైన్, నేనే ప్రతిఫలమునిత్తును. ఓకే, నేను ఆ రిజల్ట్స్ ని ప్రతిఫలం ఇచ్చే న్యాయాధిపతి స్థానంలో ఆయన కూర్చొని ఉన్నాడు. కంటికి కన్ను పంటికి పన్ను అనేది ఆయన చేతిలో ఉంది. ఆయన ఈ భూమి మీద ఉన్న మనుషులు ఇష్టానుసారంగా ఉన్నటువంటి వీరి కొరకు న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు.
చదువు ఒకసారి ఇంకా కంటిన్యూ. ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పిగొని ఉంటే దాహముకి అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోస్తున్నావు. ఇది పౌలు మాటలు. పేతురు పత్రికలో పేతురు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 5 నుండి 5వ అధ్యాయం 5వ వచనం చదువుదాం ఒకసారి. 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకోండి, మిమ్మును అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవునికి స్తోత్రం. ఈ వచనాలన్నీ ఏం చెప్తున్నాయి? ఆ తర్వాత చూడండి ఒకసారి ఇంకొక వచనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 11 వచనాలు. యేసు ప్రభు గురించి పౌలు మాట్లాడిన మాటలు, అనగా దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్న యేసయ్య తను ఎలా జీవించాడో పౌలు యొక్క పౌలు యొక్క కామెంటరీ 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. మీరును కలిగి ఉండుడి. నెక్స్ట్, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాడు. ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంజన్స్ ఈజ్ మైన్ అనే దేవుడు, పగ తీర్చుకొనుట నా పని అని చెప్పే దేవుడు పగ ఎలా తీర్చుకుంటాడు? కయీను హేబేల్ని చంపేసినప్పుడు కయీను విషయంలో దేవుడు ఎలా పగ తీర్చుకున్నాడు? కయీనును కనికరించడం ద్వారా దేవుడు పగ తీర్చుకున్నాడు. ఎలాగంటే కయీనుకు ఒక ముద్ర వేసి ఈ కయీన్ని ఎవరో ఒకరు ఎందుకంటే మానవులందరూ పడిపోయిన సోల్స్ కలిగిన వారు. చూడండి ఒకసారి, ఆ యొక్క హేబేలు దేవునితో కోల్పోయిన దేవునితో కోల్పోయినటువంటి ఆ కనెక్షన్ని రీఎస్టాబ్లిష్ చేయడంలో సక్సెస్ఫుల్ పర్సన్ తను. అంటే దేవుడు అంగీకరించే అర్పణ, అంటే దేవుడు హేబేలును అంగీకరించాడంటే హేబేలు వెనకాల ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరినీ అంగీకరించే నీతిమంతుడుగా హేబేలుని మనం చూస్తాం. అలాంటి నీతిమంతుడైన హేబేలుని కయీను చంపితే కయీను మీద దేవుడు ఎలా తీర్చుకున్నాడంటే కయీను క్షమించడం ద్వారా తీర్చుకున్నాడు. కయీనుకి ఒక ముద్ర వేసి ఎవరైతే కయీను చంపుతారో అతనికి 7 ప్రతిదండన అంటాడు. అంటే ఇతర మనుషులందరిలో ఎవరో ఒకరు వచ్చి ఇదిగో ఆదామవ్వలు ఉండొచ్చు, మిగిలిన భూమి మీద ఉన్నటువంటి ప్రజలు ఉండొచ్చు, ఎవరైనా సరే ఈ కయీను అనేవాడు హేబేలుని చంపాడని చెప్పేసి కయీను చంపాలని ట్రై చేస్తే ఆ చంపేవాడికి 7 ప్రతిదండన అని చెప్పాడు. అలాగా కయీన్ని దేవుడు ప్రొటెక్ట్ చేశాడు. అంటే దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఉద్దేశము ఒకడు నశించుట, ఒకడు మరణించుట కాదు, కానీ వాడు జీవించుట, అనగా మారు మనసు పొందడానికి అవకాశం ఇవ్వబడింది. కయీనికి దేవుడు పదే ఆప్షన్స్ ఇస్తున్నాడు. నంబర్ 1, కోపం రాగానే దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, కయీను నీ కోపం ఎలా అని. చంపిన తర్వాత కూడా కయీను నీ తమ్ముడు ఎక్కడా అని అడుగుతున్నాడు. అంటే ఏమాత్రం బాధ్యత లేకుండా నేనేమైనా కావలివాడనా అన్న మాట మనం వింటాం. అన్నప్పుడు నీ చేతుల్లో నుండి ఒలికించబడిన ఆ రక్తం నాకు మొరపెట్టడం నేను వింటున్నా. అంటే హేబేలే కాదు, హేబేలు వంశావళంతా మొరపెడతా ఉంది నాకు. హేబేలు వంశావళంతా అడుగుతూ ఉంది, ఇదిగో ఈ కయీను నన్ను చంపాడని వెంజన్స్ని అడుగుతున్నప్పుడు దేవుడు వెంజన్స్ని పగ ఎలా తీర్చుకున్నాడంటే చంపి తీర్చుకోవాలి మామూలుగా.
కానీ దేవుణ్ణి చాలాసార్లు వాక్యం చదువుతున్నప్పుడు చాలా విషయాలు మనం పైపైన చూసి ఆ దేవుని మనసును గ్రహించము. ఆయన దయాళుడు, ఆయన కనికరం కలిగిన వాడు. ఆయన కనికరం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన కనికరం యొక్క అతి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మారు మనస్సు అనేది ఆయన ఎదురు చూస్తూ ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. అలాగే కయీన్ను ఆయన క్షమించడం అంటే ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. అందుకే కయీన్ని ఎవరు చంపకండి అని చెప్పి కయీన్ చుట్టూ ఒక కంచె, ఒక ముద్రను వేశాడు. కయీన్ని ఎవరైతే చంపుతారో అతనికి 7 అంతల ప్రతిదండన అని చెప్పాడు. దేవుడు అలాగే అదే మనస్సుతో నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు. కంటికి కన్ను పంటికి పన్ను అనబడుతున్న ఈ భాగంలో న్యాయాధిపతులు అనుసరించాల్సిన కంటికి కన్ను పంటికి పన్ను అనే నియమం దాకా నువ్వు వెళ్ళకు, ఫస్ట్ నీకు నువ్వు న్యాయంగా ఉండు అని చెప్తున్నాడు. ఎవరితోనూ కొట్టించుకునేదాకా తెచ్చుకోవద్దు అంటాడు. దెబ్బలు తినేదాకా తెచ్చుకోవద్దు. అవమానం అంటే నీ రైట్స్ ఒకవేళ కొట్టించుకునే పరిస్థితి వచ్చినప్పుడు, దెబ్బలు తినే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఆ స్థితికి వచ్చావు కనుక తగ్గించుకొని ఎదిరించి, ఇదిగో నన్ను ఒక దెబ్బ కొడతావా నేను ఇంకొక దెబ్బ కొడతాను అనకుండా ఇంకొక దెబ్బ కూడా తిను అంటున్నాడు. ఈ 4 విషయాలు ఏవైతే యేసయ్య మాట్లాడుతున్నాడో, కొడితే చెంప చూపించి ఇంకొక చెంప కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించమని చెప్పే పాయింట్ కానీ, నీ అంగీ కొరకు వ్యాజ్యం వేయాలని కోరుకునేవాడు, బలప్రయోగం చేసి కొట్టేవాడు, వ్యాజ్యం వేసి నీ అంగీ లాక్కుందామని కోరుకునేవాడు, నిన్ను మైలు నడవమని బలవంతం చేసేవాడు, ఆ తర్వాత నీ దగ్గర ఉన్నది నాకు కొంచెం అప్పివచ్చు కదా అని నిన్ను అడిగే వాళ్ళు ఎవరన్నా ఉంటే, న్యాయం గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అనగా అన్యాయము నీ జీవితంలోనికి రానియ్యకు అనేది అసలైనటువంటి విషయం. యేసు ప్రభుకి సంబంధించినటువంటి ఇందాక చదివినటువంటి ఆ మాటలన్నిటినీ ఒకసారి గుర్తు చేసుకొని మన రైట్స్ని, మన హక్కుల కోసం చేసే పోరాటంలో మొదట మనము న్యాయంగా ఉండడం ఒకటి, రెండవది న్యాయం తప్పినప్పుడు మారు మనసు పొంది ఆ యొక్క ఆ తీర్పులోనికి వచ్చిన సందర్భాన్ని మనం గమనించినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే అవుట్ ఆఫ్ లవ్ ఇంకా తగ్గించుకోవడం గురించి యేసయ్య మాట్లాడుతూ ఆయన ఎలా ఉన్నాడో మనం చూస్తాం. సువార్త 26:53 వచనంలో ఆయన గెత్సెమనే తోటలో ఆయన ఒకవేళ కోరుకుంటే ఆ యొక్క దేవదూతల యొక్క సైన్యం వచ్చి యేసుని ప్రొటెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ ఆయన అది కోరుకోలేదట. ఎందుకంటే అతడు అన్యాయపు తీర్పు నొంది, అతడు దౌర్జన్యం నొంది అనబడుతున్నటువంటి ఆ యొక్క హీన దశకి దిగాలి గనుక ఆ యొక్క హీన దశకి దిగే టైంలో తనకి న్యాయంగా తను కోరుకోవాల్సినటువంటి ఆ యొక్క పరలోకపు దూతల సైన్య సహాయమును ఆయన తృణీకరించాడు. వద్దని ఆయన 57వ వచనంలో ఆయన క్రూసిఫై అనగా సిలువ వేయబడ్డానికి తను తగ్గించుకున్నాడు. మత్తయి సువార్త 26:53 వచనంలో ఆయన ఏం నిరాకరించాడో చెప్తాడు. 57వ వచనంలో ఆయన ఎలాగా సిలువ వేయబడ్డాడో మనం మాట్లాడతాం. అంతేకాదు ఆయన ఒక్క మాట చెప్తే అందరూ పడిపోయారట. ఆ గెత్సెమనే తోటలో జాన్ 18:3లో చూస్తాం. అనగా యోహాను సువార్త 18:3 వచనంలో మనం చూస్తే యేసు ప్రభు మాట్లాడితే కత్తులు గుదియలు అన్ని పట్టుకొని వచ్చిన వాళ్ళు నేనే ఆయనని చెప్పగా ఒక్క మాట అంటే అందరు నేల మీద పడిపోయారట. అంటే ఒక మాటతో అందరిని నేల మీద పడేయగలిగిన వాడు తను తగ్గించుకొని తన శక్తిని, తన ప్రభావాన్ని అన్నిటిని విడిచిపెట్టి వారికి లోబడినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత 18వ అధ్యాయం 22-23 వచనంలో ఆయన మౌనంగా భరించాడు అనే మాట మనం చూస్తాం. అదే మార్కు 14:61లో కూడా ఆయన మౌని ఆయను అనే మాట మనం చూస్తాం. ఆ తర్వాత చూడండి ఒకసారి ఆ యొక్క రోమా సైనికులకు సంబంధించినటువంటి విషయంలో ఆయన అంగీ కొరకు చీట్లు వేసుకుంటూ ఉంటే 27:35 వచనం, మత్తయి సువార్త 27:35లో ఆ యొక్క అంగీ కొరకు చీట్లు వేసుకుంటూ ఉంటే యూదులందరూ ఆయన్ని మాకింగ్ అనగా ఆయన్ని పరిహసిస్తూ ఉంటే ఆయన ఎవరిని ఆపలేదు, ఎవరిని వద్దనలేదు, ఎవరిని కాదనలేదు. వాళ్ళందరినీ వాటన్నిటిని పక్కన పెట్టి లూకా సువార్త 23-24 వీరేమి చేయుచున్నారు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమా అంటాడు. అంటే మామూలుగా తను అన్యాయపు తీర్పు నొందినప్పుడు ఎలా ఉండాలో, ఒకవేళ ఆ యొక్క తీర్పు క్రిందికి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో ఆయన జ్ఞాపకం చేస్తూ మనకు నేర్పిస్తూ ఆయన జీవించడం మనం చూస్తాం. ఆ తర్వాత 17వ అధ్యాయం 2వ వచనం మత్తయి సువార్తలో ఆయన రూపాంతరపు కొండ మీద
ఆయన మారిపోయినట్టుగా మనం చూస్తాం. అలా మారిపోయిన వాడు ఇప్పుడు ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా ఏమంటారు, ఒక పాపి అనుభవించాల్సిన శిక్షను భరించడానికి తను తగ్గించుకున్నట్టుగా ఈ క్రీస్తు యేసును కలిగినటువంటి ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి. ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం మాత్రమే చేయట్లేదు, కల్వరి కొండ మీద ఆ చేసిన ప్రసంగానికి జీవిస్తూ దాన్ని అనుసరిస్తూ ఆయన మరణించేదాకా తగ్గడం మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఈ మాటల్ని గుర్తు చేసుకుంటూ మొదట న్యాయమును అనుసరించుట, న్యాయము, కనికరము, విశ్వాసము, ఈ మూడు ధర్మశాస్త్రము వాక్యం యొక్క సారాంశము, వాక్యం యొక్క ఎయిమ్స్ అవన్నీ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రం నాయన, మీకు వందనాలు, ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తున్నా. క్రీస్తు యేసు గొప్ప నామమున ఈ దినము నాయన ప్రభా మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము నాయన, మీకు వందనాలు. ఇదిగో ఈ వాక్యము వెల్లడి ఆగుతున్నప్పుడు వెలుగును కలుగజేస్తున్నందుకు మీకు వందనాలు. ఆ వెలుగులో ఇదిగో జీవమును మా కొరకు మీరు రిలీజ్ చేస్తున్నందుకు మీకు వందనాలు. ఆ వెలుగు జీవమును ఇదిగో మేము అనుభవిస్తూ ఆ వెలుగులో మేము నడుచుటకు సహాయం దయచేయండి. మీకు వందనాలు. వాక్యమును చేతబట్టుకొని జ్యోతుల వలె ఈ భూమి మీద జీవించడానికి సహాయం దయచేయండి. దుర్నీతి పరులైనటువంటి ఈ దుష్ట తరము ఈ లోకమునకు వేరుగాను, అంతేకాదు వాక్యమును బాగా ఎరిగి ఉండి అనుసరించని శాస్త్రులు పరిసయ్యుల యొక్క నీతి కంటేను అధికమైన మీ యొక్క నీతిని అనుసరించే ఆ యొక్క ఎలా అనుసరించాలో బోధపరచబడినటువంటి ఆ విషయాలను అనుసరించి నడుచుకొనుటకు ఇదిగో నేను మీకు బోధించు వాటిని అనుసరించున్నట్లు వారిని శిష్యులుగా చేయడం మీ మాట చొప్పున మేము మీ శిష్యులుగా ఉంటకు సహాయం దయచేయండి. ఈరోజు మాకు స్పష్టంగా మాట్లాడినందుకు మీకు వందనాలు. మాకు బోధపరిచిన సంగతులన్నింటిని బట్టి స్తుతి చెల్లిస్తున్నాం నాయన. మీకే వందనాలు, 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 స్తుతులు, స్తోత్రం నాయన. థ్యాంక్ యూ లార్డ్. వందనాలయ్యా. న్యాయంగా నడుచుకొని ఏరియాస్ అన్నిట్లో ఇదిగో కొట్టించుకునే స్థితి, వ్యాజ్యం వేసి మావి మీ దగ్గర ఉన్నవి మావి అనుకునే వారు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి విషయంలో మేము ఎలా ఉండాలో, న్యాయాధిపతి వరకు వెళ్ళి కంటికి కన్ను పంటికి పన్ను అనే తీర్పు దాకా రాకముందే మా న్యాయాన్ని మేమే పరిహరించుకొని ధర్మశాస్త్రమును వాక్యమును మీ మాటను అనుసరించి జీవించినట్లు కృప దయచేయమని వేడుకుంటున్నాం. అనేకుల హృదయాలు విశాలపరచండి, మనోనేత్రాలు వెలిగించండి. మనోనేత్రాలు వెలిగించి మీ వాక్యమును అనుసరించి నడుచుకుని దేవుని రాజ్య వారసులుగా మార్చండి నాయన. మీకే వందనాలు, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, వాటిని శోధించి గైకుని తెలుసుకొనుట రాజులకు ఘనత అన్నారు. ఈ దినము మీరు బోధపరిచిన సంగతులు అనేకులకు అర్థం అవ్వడానికి ఇదిగో అర్థం చేసుకొని వాటి ప్రకారం నడుచుకోవడానికి అవసరమైనటువంటి ప్రత్యక్షత కలిగిన మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నా. ఈ వాక్యం అవసరమున్న అనేకుల దగ్గరికి దీన్ని నడిపించమని రకరకాల మీడియంస్ ద్వారా, రకరకాల మాధ్యమాల ద్వారా ఈ వాక్యాన్ని ఇదిగో అనేకుల హృదయాల్లోనికి, జీవితాల్లోనికి వెళ్ళి ప్రభావితం చేసే నూతనమైన జీవన విధానంలోనికి ప్రవేశింపజేయనట్లు, రూపాంతరపరచబడినట్లు ఈ వాక్యాన్ని నడిపించమని వేడుకుంటున్నాం. మీ వాక్యం బహువేగముగా పరిగెత్తునున్న మాటను బట్టి వేగంగా పరిగెత్తే వాక్యానికి ఇదిగో మార్గంలో తెరవమని వేడుకుంటూ యేసు నామమున ఇదిగో ఎంతమంది అయితే నాతో పాటు ఏకీభవించి ఆన్లైన్లో చూస్తున్నారు, ఫేస్బుక్ ద్వారా, ఇదిగో సోషల్ మీడియాస్ ద్వారా, ఇదిగో నేను ప్రభు ఎవరెవరైతే ఏకీభవించారో ప్రార్థనలో ఉన్నారో వారందరి కొరకు విజ్ఞాపన గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగించండి నాయన. గొప్ప మార్పులు తీసుకురమ్మని వేడుకుంటున్నా. ప్రతి అన్యాయం నుంచి బయటికి రావడానికి, న్యాయమును అనుసరించి, నీతిని అనుసరించి నడుచుకోవడానికి కృప దయచేయమని వేడుకుంటూ యేసు నామమున మారు మనసుకు తగిన ఫలము, ప్రతిఫలము దయచేయమని అడుగుతూ యేసు నామమున స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వాక్యమును అనుసరించి నడుచుకోవడానికి తీర్మానాలు చేసుకుందాం, సిద్ధపడదాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా ప్రార్థన అవసరతలు కానీ ఏమైనా ఉంటే షేర్ చేయండి. అంతేకాదు వాక్యం మీతో ఎలా మాట్లాడిందో, ఏ విషయాలు మీతో చర్చించిందో, మీరేం నేర్చుకొని ఏం మార్చుకున్నారో, మీరు ఏదైనా సాక్ష్యం చెప్పాలనుకుంటే
పాస్టర్ గారు మేము సాక్ష్యం ఎలా చెప్పాలి అనే మెసేజెస్ చూస్తున్నాం. చెప్పాలనుకుంటే మీరు కాంటాక్ట్ చేయండి. దాన్ని బట్టి ఆడియో కానీ వీడియో కానీ మీ సాక్ష్యాన్ని షేర్ చేయొచ్చు. లేదంటే కామెంట్ రూపంలో అయినా సరే మీ యొక్క సాక్ష్యాన్ని రిటర్న్గా కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. చాలామంది నాకు పర్సనల్గా షేర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఒకవేళ మీ సాక్ష్యం అనేకులకు ఉపయోగపడేదైతే మేము అనేకులకు షేర్ చేయాలని కూడా ఇష్టపడుతున్నాం. ఎందుకంటే మీ సాక్ష్యం ఇతరులను ప్రభావితం చేయొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వాక్యం యొక్క ఉద్దేశము మనము మారు మనసు పొందుట, మనం మాత్రమే కాదు మనం మారిన జీవనం ద్వారా అనేకులు మారు మనసులోకి నడిపించబడట. ఈ వాక్యం మీద ఇంకా ధ్యానం ఉంచండి, ఇంకా ఆలోచించండి, ఇంకా దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో గ్రహించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.